దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మీ అందరికీ శుభాలండి, వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? మా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని వివరణ యెషయా ప్రవక్త తన దర్శనంలో పొందిన ఆ విధానాన్ని వివరిస్తా, సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలు, శరాపులు, మహాదూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. సింహాసనం పైగా ఎగురుతున్న ఈ దూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి. ఎందుకు ముఖాన్ని కప్పుకున్నాయి చెప్పకని చెబుతున్నాయి. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 రెక్కలతో కాళ్ళను కప్పి ఎగిరి వెళ్తా ఉన్నాయి పైకి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? రెక్కలతో నా ఇష్టం కాదు, దేవుని ఇష్టమే నెరవేరాలి, దేవుని చిత్తం జరగాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతా ఉన్నాయి. చెప్పకని చెబుతున్నాయి. మనం ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మహిమ దేహాలు దాల్చి మనము కూడా ఎగిరి వెళ్ళిపోతాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాని కొరకే ఈ భక్తి, దాని కొరకే ఈ తిప్పలు. భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి, భౌతికంగా ఏదో మేలు పొందడానికైతే భూమి మీద దేవుళ్ళుగా పిలబడుతున్న వారు కోటాను కోట్లు ఉన్నారు, మనిషికి ఒక దేవుడు ఉన్నారు. కానీ సత్యదేవుడిని ఎరిగి సత్యానికి అప్పగించుకొని సత్య మార్గంలో నడవడానికి ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే ఒకటే, ఒక రోజున మనం మహిమ దేహాలు దాల్చి ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోబోతున్నాం. ఈ ఎగిరి వెళ్ళిపోయే అనుభవం చాలా విలువైంది, క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రభువుని నమ్ముకుంది దాని కొరకే, దైవికంగా నడిపించబడుతుంది దాని కొరకే. అందరిలాగా లోక సంబంధంగా జీవించకుండా, లోక సంబంధమైన జీవనాన్ని కోరుకోకుండా, పర సంబంధమైన విధానాన్ని కోరుకొని ఎందుకు పడుతుందో అంటే, మనం పర సంబంధులం. ఒకరోజు నీ లోకాన్ని విడిచి ఎగిరి వెళ్ళిపోబోతున్నాం. యోబు పుస్తకం 34:20 ప్రకారం ఎగిరి వెళ్ళిపోవాలంటే బైబిల్ చెబుతుంది, బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని. ఏ రకమైన బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు. ఇది ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి వివరాలు మీతో నేను మాట్లాడుతూ, ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా మొర్దుకై బలమును గూర్చి అని బైబిల్ సెలవిస్తుంది. మొర్దుకై ఏ రకమైన బలం కనపరిచాడు, ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు అనే విషయాలు మనం ధ్యానం చేస్తా, మొర్దుకై బెన్యామీను గోత్రికుడిని. అలాగే రెండవదిగా ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచనం ప్రకారంగా ద్వారపాలకుడిగా పనిచేస్తున్న మొర్దుకై రాజు ప్రాణాన్ని కాపాడారని, తన పనులలో నమ్మకత్వాన్ని కనపరిచాడని, సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తుని మెండైన దీవెనలో అని బైబిల్ సెలవిస్తుంది. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? అన్ని విషయాలు నమ్మకాన్ని కనపరచాలి, అన్ని విషయాలు నమ్మకత్వాన్ని కనపరచాలి. మచ్చుకు మన ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 విషయాల మీద తీసుకొచ్చాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకం ఉండాలని. 2, ఒక విశ్వాసి ఏ సేవకుని ద్వారా అయితే రక్షణ సువార్తని రక్షింపబడ్డారో సేవకుని ఎదుట నమ్మకం ఉండాలని. ఏ సంఘంలో దేవుడు జతపరిచాడో ఆ సంఘంలో నమ్మకంగా మనం ఉండాలని. ఏ సంఘంలో మనం వెళ్తున్నామో ఆ సంఘంలో చేసే పరిచర్య అది నీ అంత నువ్వు నిర్ణయించుకోవచ్చు, సేవకుని ద్వారా మీకు అప్పగించవచ్చు, లేక దేవుడే నిన్ను ప్రేరేపించి ఆ స్థితిలో నిలబెట్టవచ్చు. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని. దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా నమ్మకస్తులుగా ఉండాలని బైబిల్లో చాలా చక్కని వివరాలు రాయబడ్డాయి. 4వ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. దీని గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నమ్మకంగా వెంబడించిన భక్తుల జీవిత నమూనాలు రాయబడ్డాయి.
మోషే నాయకత్వంలో అహరోను కనబడ్డాడు. మోషే నాయకత్వంలో యెహోషువ కనబడ్డారు. ఏలియా నాయకత్వంలో ఎలీషా కనబడుతున్నారు. ఎలీషా నాయకత్వంలో గెహాజీ కనబడుతున్నాడు. కొత్త నిబంధనలోకి వస్తే పౌలు గారి నాయకత్వంలో చాలామంది ఉన్నారు. కానీ పౌలు గారు తనంతట తాను స్పష్టంగా చెప్తున్న నా ప్రియ కుమారుడు తిమోతి అని. పౌలు నాయకత్వంలో తిమోతి ఎంత నమ్మకత్వంగా నడిచాడు మనం చూడబోతున్నాం. వీళ్ళ గురించిన చాలా అద్భుతమైన వివరాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. మోషే నాయకత్వంలో అహరోను చూసాం. మోషే నాయకత్వంలో యెహోషువను చూసాం. ఏలియా నాయకత్వంలో ఎలీషాను చూస్తున్నాం. గడిచిన వారం చెప్పాను ఎలీషాను గురించిన కొన్ని వివరాలు. ఎలీషాను గురించిన కాస్త నేపథ్యం రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 16వ వచన భాగం నుండి 21 వచనాల వరకు. అక్కడ ఉన్న కొన్ని వివరాలు మీకు పరిచయం చేశాను. బైబిల్లో ఎంతమంది ఎలీషాలు ఉన్నారో చెప్పాను. ఇలా మాట్లాడి గడిచిన వారం ముగించబడింది. ఈరోజు మనం చూడబోతున్నాం ఏలియా స్థానంలో ఏలియాకి మారుగా ప్రవక్తగా ఎలీషా నియమించబడబోతున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 16వ వచనం. అదిగో నీకు మారుగా ఏలియా నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు షాఫాతు కుమారుడైన ఎలీషాను అభిషేకము చేయము. జాగ్రత్తనండి, దేవుని ప్రణాళిక అక్కడ బహిర్గతం చేయబడుతుంది. ఎలీషా పట్ల దేవుని ఒక ప్రణాళిక ఉంది. జాగ్రత్తనండి, మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడున్న వారిని ఎవరిని కూడా ఓరకనే టైం పాస్ కొరకు దేవుడు చేయలేదు. కొంతమంది వాళ్ళ జీవితాలు వాళ్ళు శపించుకుంటారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు శపించుకుంటూ ఉంటారు. నా జీవితం ఇలా తగలడింది, నా జీవితం ఇలా తగలడింది, నా జీవితం నా తలరాత అని చాలామంది నిరుత్సాహాన్ని కనపరుస్తూ ఉంటారు. నీరు గారిపోయిన ఆలోచనలకు నడుస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో కలిగే సమస్యలు అవ్వచ్చు, పోరాటాలు అవ్వచ్చు, అది ఏ విధమైన పరిస్థితి అయినా వాళ్ళు కలిగే ఆ నిరాశ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చెప్పించుకుంటారు. వాళ్ళ జీవితం మీద వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటారు. యోబు జీవితాన్ని మీరు చూస్తేనండి, యోబు గారు అసలు నేను పొట్టకుంటే బాగుంటుంది అంటాడు. అసలు నేను ఈ వెలుగును చూడకుండా తల్లి గర్భంలోనే రాలిపోయి ఉంటే బాగుంటుంది అంటాడు. నేను పుట్టినరోజు మంచిది కాదేమో అన్నట్టుగా మాట్లాడతాడు. నాకంటే దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో అని బాధపడతాడు. జాగ్రత్తనండి, మన జీవితంలో కలిగే కొన్ని సమస్యలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి, కృంగదీస్తాయి. కొంతమంది నేను బ్రతకడం అనవసరం, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని నిరుత్సాహపడి వాళ్ళు తీసుకొని నిర్ణయాలు వాళ్ళ జీవితాల్ని నష్టానికి నాశనం నడిపిస్తున్నాయి. గమనించండి, దేవుని దగ్గరకు వచ్చిన మనకు అర్థం అవ్వాలి, మనలను దేవుడు సృష్టించాడు, ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మనందరి పట్ల ఉంది. నేను కూడా యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు నిరుత్సాహం వెంబడించేది. ఎందుకు అంటే నాకు చదువు పట్ల అంత గ్రిప్ లేదు, భయం పుట్టేది, నాకే పని రాదు, నా చేతులతో పని చేయడం నాకు అలవాటు లేదు. ఇప్పుడు ఒక ఇంటిలో కొడుగ్గా ఉన్నాను కనుక ఒక ముద్ద పెడతారు. ఒక ఇంటోడిని అయిన తర్వాత ఇక అప్పుడు కూడా ముద్ద పెడతారా? ముద్ద పెట్టేవాళ్ళే ముదుపులు రాలు పడతాయా అంటారు. భయం పుట్టేది, నా జీవితం ఏమవుతుందన్న టెన్షన్ ఉండేది, భవిష్యత్తు పైన నేలేది. ప్రతి ఒక్కరిని ఏలుద్ది. మనిషిగా తన జీవితం గురించిన ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరిని భవిష్యత్తు భయం ఏలుద్ది. ఫ్యూచర్, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా జీవితం ఏమేమైపోతుందో అని. నేను అంటాను, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళికని ఎరిగి నడిస్తే, ఆ ప్రణాళిక మనకు అర్థమైతే మనల్ని దేవుడు ఊరేగిస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది నీకు అర్థం కాకపోతే మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నీ జీవితంలో నెమ్మది నువ్వు చూడలేవు, సంతోషాన్ని చూడలేవు. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ దైవ చిత్తంలో శ్రమ,
ఆ దైవ చిత్తంలో కష్టం, ఆ దైవ చిత్తంలో పోరాటం ఉంటే దేవుడిని ఆదరించి బలపరిచే విధానం నీ జీవితాన్ని అనేకునికి ఆశీర్వాదకరంగా మారుస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ కష్టాల కొలువులో నలిగిపోతున్నావేమో, వేదనలో మగ్గిపోతున్నావేమో, నా జీవితంలో సంతోషమే లేదు, నా జీవితంలో నెమ్మదే లేదన్న వేదన నీకు ఉండొచ్చు. అది దైవ చిత్తమా, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక? నీ కన్నీరు తుడిచేది దేవుడు అవుతాడంతే. ఆమెన్, హల్లెలూయా. ఎలీషా పట్ల దేవుడు ఒక ప్రణాళిక, ఏలియాకు మారుగా ఎలీషా ప్రవక్తగా సిద్ధపరచబడాలి. ఇజ్రాయేలు ప్రజల్లో ఏలియా ఎంత ఘనత వహించాడో, ఎంత ఘనమైన సేవ చేశాడో, ఎంత బలమైన సేవను కొనసాగించాడో, దానికి మారుగా ఎలీషా దాన్ని నడిపించాల్సిన అవసరత ఉంది. హోసన్న మినిస్ట్రీస్ గురించి మీకు అర్థమైన నేను ఒక మాట చెప్పగలను. ఏసన్న గారికి వివాహం లేదు. ఈ జరుగుతున్న ఈ పరిచర్యకి మారుగా ఎవరు నా తర్వాత నడిపించేదని ప్రార్థన చేస్తే దైవజనుడికి ఒక వ్యక్తిని చూపించారు. ఆయన దగ్గరికి వచ్చిన ఒక ఫారినర్ ప్రార్థన చేసి, అప్పుడు అబ్రహాం అన్న ఆ దరిదాపులు ఉంటే నీ తర్వాత హీ విల్ బి ద మినిస్ట్రీ లీడర్ అని ఆ అమెరికన్ ఆ ఫారిన్ చెబితే దాన్ని సైలెంట్లో ఉంచాడు ఆయన. మళ్ళీ తెలిస్తే గందరగోళాలు అవుతాయని. అవసాన కాలం వచ్చినప్పుడు ఆశ్చర్యం, అబ్రహాం అన్న ఆ యేసన్న గారికి సమీపస్తుడిగా మారాడు. పరిచర్య చేసే ఆ విధానంలో ఆయనకు సమీపంగా మారాడు. ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోక మునిపే నిర్ధారించేశాడు, అరే అబ్బాయి మీరు సక్రంగా పరిచర్య చేశారా ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. మీకు సలహాదారునిగా మదనపల్లి రాజశేఖర్ అయిన పెట్టుతున్నాను, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ పెద్ద ఆయనతో మాట్లాడి లెవెల్ చేసుకోండి. నా తర్వాత పరిచర్య ఎవరు అంటే ఆల్రెడీ యేసన్న గారి అన్నల పిల్లలు ఉన్నారు. జాన్ వెస్లీ గారు, రమేష్ అన్న, రాజన్న, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. కుటుంబాల్లో ఒక వ్యక్తులు వీళ్ళందరూ ఆలోచన ఆయన తర్వాత మేమే అన్నట్టుగా ఫీల్ అయ్యారు. కానీ దేవుని చిత్తం మాత్రం హూబ్లీలో పుట్టి కర్ణాటక, తెలుగు ఆయన కూడా కాదు. ఆయన అబ్రహామునికి తెలుగు రాదు, కానీ దేవుని కృపలో నేర్చుకున్నాడు. ఆ సామర్థ్యాన్ని దేవుడిచి నిలబెట్టాడు కనుక యేసన్న గారి ద్వారా 1000 సంఘాలు కట్టబడితే అబ్రహాం అన్న ద్వారా 2000 సంఘాలు కట్టబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది దైవ చిత్తంలో నిర్ణయం. ఇప్పుడు నేనున్నానండి, నా పిల్లలు ఉన్నారు, ఈ పరిచర్యకి నా పిల్లల వారసులు అంటే ఇది ఆస్తి కాదు. అర్థమైందా? ఇది ఆస్తి కాదు. అలాగని ఎవరిని పడితే వాళ్ళని పెడతామా? కుదరదు. ఈ పరిచర్య దేవుని దృష్టిలో ఉంటే నా తదంతరం ఎవరన్నది ఆయన నిర్ణయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయనకి అప్పగించుకుంటే దీన్ని ఘనపరిచి నడిపిస్తాడు. ఈరోజు సేవకులు మేమేం చేస్తాం తెలుసా? ఒక 5 సంఘాలు ఉన్నాయనుకోండి, 2 సంఘాలకేమో ఆడపిల్లలు ఇస్తాం, అల్లుడికి ఇచ్చేస్తాం సంఘాలు. ఏంటి మా అమ్మాయిని చేసుకుంటే 2 సంఘాలు ఇచ్చేస్తాం. ఏంది ఇప్పుడు ఆస్తా లేకపోతే దేవుని సేవ? అది చాలా విచిత్రం. అందుకనే సేవలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయి, ఎదుగు బొదుగు ఉండవు. ఆస్తి అండి, నాకు 5 సంఘాలు ఉన్నాయి అబ్బాయి, మా అమ్మాయిని చేసుకుంటే ఏమిస్తామని అడుగుతావేమో, ఇదిగో 2 సంఘాలు నీకు ఇచ్చేస్తాపో, కమ్మకు సేవ చేసుకో. ఇదే ఆస్తి పంపకం చేయడానికి. కొంతమంది ఇటువంటి ఆలోచన కలిగి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇది వ్యాపారం కాదు, ఆస్తి కాదు, పంపకాలు చేయడానికి. ఇది మహిమ కలిగిన సేవ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిర్ణయం. మోషేకి పిల్లలు ఉన్నారు. మోషే నువ్వు కానాను చేరవని దేవుడు చెప్పాడు. పిల్లల్ని పిలిచారే, అబ్బాయి చూసుకోండి, నా తర్వాత మొత్తం మెయింటెనెన్స్. ఓకేనా? పెద్దలను పిలిచి, అయ్యా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్న తర్వాత మా వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా, కొంచెం సలహాలు ఇచ్చి నడిపించండి అని చెప్పొచ్చు. చెప్పలే. మోషే ప్రార్థించాడు, కాపర్ లేని గొర్రెల గిలు ఉండకూడదయ్యా, నా తర్వాత ఎవరు నియమించు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నూను కుమారుడు యెహోషువ మీద నీ చేతులు ఉంచి అతనికి నువ్వు ఏ ఘనత అయితే పొందావో అదే ఘనత తొక్కున్నట్లుగా ప్రజలతో మాట్లాడన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏలియాతో దేవుడు అంటాడు, నీ కుమారుగా
నీ బంధువుల్లో ఒకడు కాదు. అసలు ఆ షాపాతు కుమారుడు ఎలీషా మొఖాన్ని చూడలే. ఎవరో ఏలియా. కానీ దేవుడు చెప్పాడు, ఆ వ్యక్తి నీకు మారుగా ప్రవక్తగా మారాలి కనుక వెళ్ళి అభిషేకించన్నాడు. అంతే, బయలుదేరి వెళ్ళిపోయాడు ఏలియా. దైవ చిత్తం మనందరి పట్ల ఉంటుంది. మన పట్ల దేవుని చిత్తం ఏదో దానికి అప్పగించుకొని జీవించడం ద్వారా మన జీవితాలు ఘనపరచబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవ చిత్తానికి వేరుగా మనం నడిస్తే దుఃఖం తప్ప, బాధ తప్ప, వ్యాధం తప్ప ఏది మిగలదు. అలాగని దైవ చిత్తం చేస్తే దుఃఖం ఉండదండి, కష్టాలు ఉండవా, బాధ ఉండవు, ఉంటాయి. కానీ ధైర్యపరిచేది మనుషులు కాదు, దేవుడు. దైవ చిత్తంలో నీకు వచ్చే శ్రమ ఏదైనా, పోరాటం ఏదైనా, కష్టం ఏదైనా నిన్ను బలపరిచేది, నీ కన్నీరు తుడిచేది మనుషులు కాకపోరు. ఎవరయ్యా అంటే దేవుడే నిన్ను బలపరుస్తాడు. కనుక దైవ చిత్తంలో కలిగే శ్రమను ఎదుర్కొనే విషయంలో దేవుడు మనకు ధైర్యం, దేవుడే మనకు ధైర్యం, దేవుడే మనకు బలం. ఆయన మనకు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో బలపరచబడతాం. కనుక దైవ చిత్తానికి అప్పగించుకోవడం ఆశీర్వాదం. దైవ చిత్తాన్ని ఎరిగి నడవడం మన జీవితానికి దీవెన. ఏ ఏర్పాట్లో దేవుడు ఉంచాడో ఆ ఏర్పాట్లో మనం అమర్చబడ్డాం. ప్రభా నాకు అది ఇష్టం లేదు, నాకు అది కావాలంటే కుదరదు. దేవుని చిత్తానికి అప్పగించుకోవడమే మనకి న్యాయం. ఏ నాటికైనా అదే మనకి ఆశీర్వాదం. ఒకటి, దేవుని ప్రణాళికలో ఉన్నాడు ఎలీషా. రెండవ కారణం చూడండి, అదే రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 19వ వచనం. షాపాతు కుమారుడైన ఎలీషా కనబడ్డారు 12 అరకల ఎడ్ల చేత. తాను తోలుచుడు. జాగ్రత్త అండి, కష్టపడే వ్యక్తి. చాలా మంది సేవకుల్ని చీప్గా మాట్లాడిన కారణం ఏంటంటే బతుకు తెరవ లేక బైబిల్ సంకటేసుకుని బయలుదేరారా అనే డైలాగ్ మనం వింటూ ఉంటాం. నిజంగా నేను అంటాను, సేవ బతుకు తెరువు కాకూడదు. బతకడానికి చాలా ఉన్నాయండి, బ్రతకడానికి చాలా ఉన్నాయి. సేవ బ్రతుకు తెరువు కాకూడదు. సేవ బ్రతుకు తెరువు కాదు, బాధ్యత. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. బతుకు తెరువుగా భావిస్తే మాత్రం బొవ్వ కూర మినిస్ట్ అయిపోద్ది. బొవ్వకి కూర కొత్తే చాలరా బాబు, గట్టినైపోతాం చాలని. మన అవసరాలు తీర్చుకోవడం అడ్డుపెట్టేది సేవ కాదు. దేవుని సేవ మహిమ కలిగింది. ఆయన పిలుపు చేత మనం సేవ చేయడం ఆశీర్వాదం. దేవుడు పిలవాలి. ఒకడు అహరోను పిలబడినట్టుగా పిలబడాలి. అలా పిలబడ్డావా నీతో ఉండేది దేవుడే. ఒకవేళ దేవుడు పిలిచాడు, వెళ్ళి అదిగో సౌత్ ఆఫ్రికాలో సేవ చేయి. మృగాలుగా జీవిస్తున్న మనుషుల మధ్య సేవ చేయని దేవుడు చెప్తే వాళ్ళ మధ్యకి వెళితే, ఎవరు చెప్తే వెళ్ళాం? మనంతరం మనం వెళ్ళా. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు కనుక దేవుడే మనల్ని కాపాడుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. డేవిడ్ బ్రన్హార్డ్ అని ఒక దైవజనుడు నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళాడు సేవ చేయడానికి. నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళాడు. ఓ పెద్ద జలపాతం, అవతల వాళ్ళు ఉన్నారు. మనుషులు కనబడితే పీక్కొని తినేవాళ్ళు అంతే. వాళ్ళకి యువతల నుంచి చిన్న వాక్యాలు పంపించేవాడు. వాళ్ళకి చదువు సంధ్యలు లేవు. మొత్తానికి వాళ్ళు ఈయన చూస్తున్నారు, ఈయన వాళ్ళని చూస్తున్నాడు. ఈయన మీద రావడానికేమో పెద్ద లోయ, నీళ్లు ప్రవహించే లోయ, కష్టం. మొత్తానికి దేవుడు వాళ్ళతో ఇతనికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తే నరమాంస భక్షకులుగా ఉన్న వాళ్ళు మారి మంచిగా బ్రతుకుతా ఉన్నారు. డేవిడ్ బ్రన్హార్డ్ అనే దైవజనుడి ద్వారా సువార్త విని నరమాంస భక్షకులుగా ఉన్న వీళ్ళు అలా ఉండకూడదు. మనుషులు తినకూడదు, మేము జంతువులు తినాలి కానీ మనుషుని తినకూడదు. అది దైవ క్రమం కాదు, అది దేవుని ఆలోచన కాదు. ఎరిగి వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళు మనుషులుగా మరలా మార్చబడ్డారు. మృగాలుగా ఉన్న వాళ్ళు మనుషులుగా మారారు.
ఆ డేవిడ్ బ్రహ్మం గారు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక మిషనరీ టీం ఆ ప్రాంతానికి వెళ్ళి వీళ్ళేదో గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఏవేవో. వీళ్ళ మాటలు చూస్తే బడాయి మాటలా కనబడి ఓ పెద్ద లోయలకు తీసుకెళ్ళారు. ఎముకలు కలేబారాలు చూడండి ఏందని. ఏంది అన్నారు. మేము ఒకప్పుడు మామూలు మనుషులం కాదు, మనుషులు తినే రాక్కాసులు గడగడ పడుకుతున్నాం. ఓరి నాయన, వీళ్ళు మనుషులు తినే రక్కాసులు అంటారా నాయనని. ఇదిగో వాస్తవే. కానీ ఈరోజు నువ్వు ఇన్ని కోతలు కోస్తా ఉన్నా కూడా మేము ఇక్కడ నిలబడి కాముకున్నామంటే దానికి కారణం ఒకటి ఉంది అని ఓ పెద్ద విగ్రహం దగ్గర తీసుకెళ్తారు. డేవిడ్ బ్రహ్మం దైవజనుడి విగ్రహం. ఇదిగో ఈ వ్యక్తి మా మధ్యకు వచ్చి సువార్త చేశాడు కనుకనే, ఈ వ్యక్తి మా మధ్యకు వచ్చి కష్టపడ్డాడు కనుకనే, ప్రాణాలు లెక్క చేయకుండా మా కొరకు ప్రయాసపడ్డాడు కనుకనే ఈరోజు ఇలా మారేమనగానే వాళ్ళ ఆశ్చర్యంతో ఎవరు ఇతనని ఎంక్వైరీలు చేస్తే ఒక చరిత్ర తెలిసింది వాళ్ళకి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సువార్త దేవుని పిలుపు ద్వారా మనం చేయడం ద్వారా దేవుడే మనల్ని కాపాడుతాడు. నిజంగా ఆ పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో కొంతమంది సువార్త చేసే వాళ్ళు ఉన్నారు. నాకు ఒక సహోదరుడు తెలుసు. ఆ పాకిస్తాన్ ఇండియాకి బార్డర్ మధ్యలో పనిచేసే ఆ వ్యక్తి ఒకప్పుడు లారీ డ్రైవర్. ఒక సువార్త కూడికలో వాక్యం విని రక్షింపబడ్డాడు. లారీ డ్రైవర్, అతను హిందీ వచ్చు. పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో బార్డర్లో లారీ డ్రైవర్కి పనిచేస్తాడు. కనుక దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అని ఎరిగి ఆ బార్డర్ నిలబడి పాకిస్తాన్ వాళ్ళకి దాదాపు ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల్లో 100 మందికి సువార్త చేశాడు. అవే ప్రాంతానికి కొంతమంది వెళ్ళడానికి భయం, చంపేస్తారేమని, బ్రతకనివ్వరేమని. కానీ ఎవరు కాపాడుతుంది? దేవుడు రక్షించి పిలిచి, అదిగో సువార్త లేని వారికి సువార్త వినబడాలి. సువార్త వ్యాప్తి చెందిన తర్వాత అంతటా అందరూ సువార్త విన్న తర్వాత ఆయన రాకడొస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. భూమి మీద ఏ మనిషి కూడా మాకేమి ఎవరు చెప్పలేదయ్యా, మాకేం చెప్పలేదయ్యా అన్న మాట చెప్పకుండా ఉండడం కొరకు సువార్త వినబడుతుంది. మీకు కూడా వినబడుతుంది. మార్పు చెందకుండా, మార్పు పొందకుండా ఇంకా లోకాన్ని ఆశిస్తా దేవుని సన్నిధికి వస్తున్నా నీకు సువార్త చెప్పబడుతుంది. నువ్వు దాన్ని తోలనాడి బ్రతికేవా? రేపొద్దున అక్కడ నిలబడినప్పుడు ప్రభా నాకు ఈ విషయం తెలియదు అనడానికి వీలు లేదు, తల దించుకొని ఉండమే నీ పని. ఆ పరిస్థితి రాక మునిపే దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే ఆ సామర్థ్యం నువ్వు పొందుకోవడం కొరకే దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఫలించే కొమ్మగా మారుదువుగాక. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉండాలి. ఉత్తరప్రదేశ్లో కేరళ నుంచి ఒక అతను సువార్తకి వెళ్ళాడు. దేవుడు చెప్పారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయమని. ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం చాలా డేంజర్ ఏరియా. కానీ విచిత్రం, ఓ పెద్ద చెట్టు కిందే ఆ ఊర్లో అందరు గుడిసెలు వేసుకొని ఉంటారట. మనకులాగా అక్కడక్కడ ఇల్లు కట్టుకొని ఉండరు. ఒక చెట్టుకి ఆనుకొని చుట్టూ ఉంటారట. అదొక చక్కని సుందరవంతమైన ఊరు. అది పక్కా విగ్రహారాధన ప్రాంతం. అది ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయమని ప్రభు చెబితే ఆ ప్రాంతంలో సువార్త చేస్తున్నాడు. ఆ ప్రాంతపు ఏరియాని వెళుతున్న సీఎంకి ఈ విషయం తెలిసింది. అసలు అతను ఎవడో అని తెలుసుకొని చాలాసార్లు వార్నింగ్లు ఇప్పించాడు. అయినా కూడా అతను అక్కడే ఉండి సువార్త చేస్తున్నాడు. ఈ విషయం పదే ఆ వ్యక్తి చెవిని పడగానే ఒక గ్యాంగ్ను సిద్ధపరిచి వాళ్ళకి సుపారీ ఇచ్చి ఆ పాస్టర్ని తీసుకొచ్చి చంపేయండి అని చెప్పేసి సుపారీ ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు ఒకరోజు నైట్ పాస్టర్ గారి ఇంటికి వచ్చి తలుపు తడుతున్నారు. పాస్టర్ గారు తలుపు తీశారు. దాంట్లో మెయిన్ క్యాండిడేట్ కొన్న ఆ వ్యక్తి మధ్యలోనే దేవుని చేత దర్శించబడ్డాడు. అంత అసలు దొరికితే చంపేద్దామని ఉర్ర తొలగినోడే దెబ్బకు కామైపోయాడు. ఎందుకో ప్రేమ కలిగింది. ఆ సేవకుడు మొక్కలు చూడగానే జాలి కలిగింది. లోపల చూస్తే భార్య పిల్లలు ఉన్నారు. జాలనిపించింది. అసలు అంతవరకు క్రూరంగా ఆలోచించిన ఆ వ్యక్తి సౌమ్యంగా మారిపోయాడు. ఇంట్లో కూర్చున్నారు. కూర్చోగానే కాస్త కూర్చోండి సార్, నీళ్ళు ఇస్తాను కానీ నీళ్ళు ఇచ్చారు. టీ ఏర్పాటు చేస్తే టీ తాగుతారు సార్ అని చెప్తే
టీ కోసం కూర్చోబెట్టాడు. ఈ మెయిన్ వ్యక్తి జస్ట్ వాష్రూమ్కి వెళ్తానని పక్కొచ్చి ఈ పాస్టర్ గారిని పిలిచి, సార్ మమ్మల్ని క్షమించండి, వాస్తవానికి సీఎం గారు పంపింది దేనికంటే మిమ్మల్ని చంపేయడానికి, మిమ్మల్ని బయట తీసుకెళ్ళి సైలెంట్గా క్లోజ్ చేయమని చెప్పారు. నేను ఏదో ఒకటి చెప్పి మేము వెనక్కి వెళ్తాం, ఏదో కారణం చెప్పండి, తర్వాత కలుగుతాం చెప్పండి, నేను కొంచెం సీరియస్గా మాట్లాడతా, అయినా కూడా మీరు బ్రతిమలాడి చెప్పండి అని సలహా ఇచ్చి, ఇక టీ తాగిన తర్వాత రండి సార్ వెళ్దాం, సార్ మా మిస్సెస్ బాగలేదు, బాగోపోయిందిలే, మళ్ళీ వద్దురులే, సీఎం గారు రమ్మంటున్నారు అని గోల్ చేస్తున్నారు. ఈయన చెప్పిన మాటకి ఇతనే మళ్ళీ తిరగేశాడు. సరే రేపు వస్తారుగా రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దైవజనుడు ఇప్పటి కూడా ఆ ప్రాంతంలో సువార్త చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే పిలుపు చేత పిలవబడి పంపబడితే కాపాడేది దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ ప్రాంతం నా అంతటి నేను వస్తే నేను మనుషులు పోగు చేసుకోవాలి నాకు సపోర్ట్కి. దేవుని ఆలోచన, దేవుని ఏర్పాటు నాకుంటే నా కొరకు దేవుడే పోగు చేస్తాడు జనాన్ని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పిచ్చి ప్రయత్నం మాకు అవసరంలే. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దైవ పిలుపులో ఉంటే దేవుడే కాపాడుతాడు. నేను ఈ గుంటూరు జిల్లా వదులుకొని వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తిని. నేను ఈ గోవిందపురం రాకమునిపై గుంటూరు నుంచి వెళ్ళిపోయి మా ప్రాంతంలో ఉందాం అనుకున్నాను. కానీ నాకు దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఒకటే, ఈ గుంటూరు జిల్లాలోనే ఉండి నీ సేవను ప్రభావితం చేస్తాను, ఇక్కడే ఉండని. అప్పుడు నిలిచా. అలా నిలిచిన సంవత్సరానికే మీ మధ్యకి వచ్చింది నేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2008లోనే నర్సరాపేట రైల్వే స్టేషన్లో దిగా. ఏప్రిల్ మాసంలో దిగా. డైరెక్ట్ పాలకొల్లు మీటింగ్ చూసుకొని ఒక అమ్మాయి పెళ్లి చేయాలి. ఆ పాపకి నేను బాప్తిజం ఇచ్చా. ఆ మూట తెచ్చిన మేస్త్రి కూతురు ఆమెకి నేను బాప్తిజం ఇచ్చా. నేను సిఫారసు చేయాలి. దాని కొరకు నన్ను ఒత్తిడి చేసి పట్టుకొచ్చారు. అలా వచ్చిన నన్ను అలా నడిపించిన దేవుడు ఈ ప్రాంతాలకు పరిమితం చేశాడు. నా ధైర్యం మీరెవరో నాకు తెలియదు, కానీ నా ధైర్యం ఏంటి తెలుసా? ఈరోజు నాకు సిలువ రక్త బంధువులు మీరు. కారణం ఏంటి తెలుసా? మీకును నాకును మధ్యలో పనిచేసేది మనుషులు కాదు, సంబంధాలు కాదు, బాంధవ్యాలు కాదు, అది దేవుని ప్రేమ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముక్కు మొహం లేని ప్రాంతాల్లో వెళ్ళి ఎవరితో మాట్లాడుతూ ఏం చేస్తామండి? అబ్రాహాముతో అంటాడు, అబ్రాహాం నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను చూపించిన ప్రాంతం బయలుదేరు, గెట్రాడు సిద్ధపడు అన్నాడు. అంతే. అట్లా వచ్చాడు కనుకనే అబ్రహాం విశ్వాసులు తండ్రిగా మారిపోయాడు. ఆమేన్. నాకు తెలిసిన వాళ్ళకి సేవ చేస్తా, మా బంధువుల మధ్యలో సేవ చేస్తా. ఆ దేవుని చిత్తం లేని పనులు ఎందుకు రయ్యా? వేస్ట్ టైం. కాకపోతే కొంచెమైనా నాణ్యమైన సేవ చేసి చచ్చిపోతే బాగుంటుందని మేలుకొలుపు పొంది దైవిక ఆలోచనకు అప్పగించుకొని బ్రతికితే అంత ఆశీర్వాదం గ్రహించి దేవుని చిత్తానికి అప్పగించుకోవడం నేర్చుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తంలోకి రా. సేవకుడు అంటే ఊసిపోక ఊర్ల మీద తిరిగేవాడు, ఊసిపోకుండా ఊర్ల మీద తిరిగేవాడు, ఉండడానికి గూడు లేకుండా, కట్టుకోవడం వస్త్రం లేకుండా ఖాళీగా గాలికి తిరిగేవాడు కాదు సేవకుడు. దేవుని చేత పంపబడిన వాడు, అభిషేకించబడిన వ్యక్తి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక ఆయన సువార్థికుడు మన ప్రాంతాల్లో తిరిగేవాడు. ఆయన పని ఏంటి తెలుసా? గోడ ఆడ కనబడితే ఆడ రాస్తాడు, యేసు అందరికీ రక్షకుడని. అదే పని. మొత్తం పక్క రాష్ట్రాలు, హిందీ ప్రాంతాల్లో కూడా, హిందీ మాట్లాడే పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి హిందీ నేర్చుకొని హిందీలో రాసి వచ్చేవాడు గోడల మీద. ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయారు. ఆయనకు ఒక సైకిల్, ఆ సైకిల్ తొక్కుంటా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి రాసుకుంటూ వచ్చారు. నేను చాలా రక్షపడి కొత్తలో భీమవరం ఉన్నప్పుడు అన్ని గోడల మీద రాసి ఉండేది. ఎవడు రాసిందియా, ఎంత టైం ఆడు తీసుకున్నానంటే తర్వాత చాలా కాలం తర్వాత ఈయన సాక్ష్యం నేను విన్నా. ఆశ్చర్యం. ఆయన ఒక పక్క రాష్ట్రానికి, హిందీ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. పక్క రాష్ట్రానికి అలా ప్రయాణం చేసుకుంటా అడవుల్లోకి వెళ్ళిపోయాడు.
అడవులోకి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చే అవకాశం లేదు, చీకటి పడింది. ఆ రాత్రి ఆ ప్రాంతం మృగాలు తిరిగే ప్రాంతం, గుండ్రం గిరిగీసుకొని ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. తెల్లారు లేస్తే సింహాలు వచ్చినట్టుగా ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అక్కడ మృగాలు వచ్చిపోయినట్టుగా. ఆడదాకా వచ్చినాయి కానీ మనం టచ్ చేయడానికి అవకాశం లేదు. తెల్లారింది, లేచాడు. ఎట్లా అని ప్రార్థన చేస్తుంటే సడన్గా దావదప్పి ఒకళ్ళు కారు వేసుకొని అడ్డం పడి వస్తున్నారటే. వాళ్ళు ఈయన చూసి ఒరువరు మేము దావదప్పి వచ్చి ఇతగాడు దావదప్పినాడు కొన్నాడు చెప్పేసి ఎక్కించుకున్నారు. అలా ఎక్కించుకున్న వారితో అరాకొర హిందీ ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడాడు. దాంట్లో ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ ఉన్నాడు. ఇతను చెప్పిన సాక్షిని బిత్తరపోయాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్నావా? అసలు ఈ ప్రాంతం ఎంత డేంజరో తెలుసా? రాత్రి ఇక్కడ ఉన్నావంటే అసలు వాస్తవాన్ని తెల్లారి ఉండకూడదు. ఎట్టుండవు? దేవుడు చేసిన ఆశ్చర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంటికి రమ్మని విజిటింగ్ కార్డు ఇచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని పిలుపులో ఉంటే దేవుడే కాపాడుతాడు. ఆమేన్. దైవిక పిలుపులో ఉంటే ఆయన భద్రపరుస్తాడు. సేవకు పిలవబడాలి. అలాగే విశ్వాసులుగా దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తంలో ఉంటే నిన్ను ముట్టడానికి ఎవరికి హక్కు ఉండదు. కారణం ఏంటంటే నిన్ను కాపాడేది దేవుడు గనక. ఆయన ఊసిపోకుండా, లేకపోతే ఏదో కాలక్షేపం కొరకు ఏం పని చేయలేకో సేవకు వచ్చారని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరు అట్లేరు. యెహోవా తన కొరకు తన భక్తులను ఏర్పరుచుకున్నాడని తెలుసుకోండి. ఆమేన్. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసుకో. కొంతమంది నీకు కనబడవచ్చు, కానీ అందరిని అదే తీరులో చూడొద్దు. కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో, ఆ చిత్తంలో, ఆ ప్రణాళికలో, ఆ పిలుపులో ఉన్నవారిని దేవుడే సంరక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది సేవకు పిలుపు ఉన్నప్పటికీ కూడా భయం. సేవకి వెళ్తే నా కుటుంబ పోషణ ఎట్లా? సేవకి వెళ్తే ఎవరు పోషిస్తారు? సేవకి వెళ్తే నాకు ఆధారం ఏంటి? పిలిచినోడు దేవుడు అయ్యా. క్యూన్ ఎలిజబెత్ రాని ఒక ఆఫీసర్ని పిలిచి, సార్ మీరు ఒక నెల రోజులు పలానా ప్రాంతానికి వెళ్ళి రావాలన్నారు. వెంటనే బయలుదేరాడు. పక్క తోటి కొలిక్కుండి, ఏందిరా అబ్బాయి నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు నెల రోజులు ఆడుంటే వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు? రాణిగారు అంటే చెప్పొద్దయ్యా, ఆమెకేంటి చెప్పు, ఆమె చెప్పింది పోతావా? నీ భార్య పిల్లల సంగతి ఏంది అంటే అతను నవ్వంటాడు, పిచ్చోడా, నన్ను పొమ్మంది ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, మన దేశానికి మహారాణి. ఇప్పుడు ఆ మాట ప్రకారం నేను వెళ్ళానంటే నెల రోజులకి నా ఇంటికి అలాగే నా వాళ్ళకి ఏమేమి అవసరమో నాకంటే మరి ఎక్కువగా అన్ని ఇవ్వగలిగిన సమృద్ధి కలిగిన ఆమె కదా, నాకెందుకు కంకర అన్నాడట ఆయన. అంటే ఎంత ధైర్యం అండి. దేవుడు పిలిచాడా? పిలుపునందుకొని ఉద్యోగాలు రిజైన్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిలుపునందుకొని లక్షల సంపాదన చేసేవాళ్ళు వాటిని పెంటగాయించి దేవుని సేవను ఘనంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వచ్చిన వారిని దేవుడు ఎప్పటి కూడా విడిచిపెట్టడు, తలగానే ఉంచుతాడు. ఆమేన్. తలగానే ఉంచుతాడు, తోగ్గా ఉంచడు, ఎక్కడ మిస్ చేయడు, మొదలేయడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. నా సేవలో నాకున్న నమ్మకం అదే. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, నే దానిని మరచెదనా. సేవకు వచ్చా, ఇంట్లో అవసరతలు ఉన్నాయి, గడవట్లేదని, ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుందామని సేవ పిలుపును మరిచిపోయి సొంత నిర్ణయాల మీద నడిచే వాళ్ళు ఎంతమంది లేరండి? పస్తుంచడు ఆయన. నేను సేవకు వచ్చినప్పుడు అడిగా, ప్రభా భీమవరంలో సేవకు ఉండమంటున్నావు, ఉంటా, నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు ఇక్కడ, మరి నేను ఆడ ఉండాలి.
నా కొరకు కొన్ని ఇళ్ళనే దేవుడు నిర్మించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మరి ఎవరు పెడతారు ఆహారం? ఉపవాస ప్రార్థన రోజే తప్ప విడిగా నన్ను ఎప్పుడు పస్తుంచలే. ఆ 2.5 సంవత్సరాల వ్యవహారం ఉన్నప్పుడు, ఆ 2.5 సంవత్సరాలు అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఫినే నాకు బొవ్వెట్టన్నావు, పెట్టానా లేదా? ఓ దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బొవ్వా కూర కోసం ఆలోచించి సేవ చేయలేం. పిలుపు అందిందా? పిలుపుకు తగినట్టుగా బ్రతికామా? మన పోషకుడు ఆకాశమందున్న దేవుడు. ఆమేన్. ఆకాశ వాకిలి విప్పగల దేవుడు. అంతేగాని కుటుంబం గడవట్లేదని, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయని, చిన్నపాటి చిన్న వ్యాపారాలు చిన్న పనులు చేసుకుంటా సేవను నిర్లక్ష్యం చేస్తే మన ద్వారా న్యాయం జరగదు. దేవుని చిత్తం సేవ. నేను గ్రహించా, నా జీవితం సేవా జీవితం. నా జీవితం సేవా జీవితం. దేవుడు దాని కొరకు ప్రతిష్ఠించే, దాని కొరకు బ్రతికించాడు నన్ను. బ్రతికించేది దాని కొరకు. బ్రతకడానికి అవకాశం లేదు నాకు. తల్లి గర్భం నుంచి బయటపడిన కొన్ని నెలలకే నేను మట్టిలో కలిసిపోవాల్సిన వ్యక్తిని నేను. కానీ బ్రతికించాడంటే ఆ బ్రతుకు వెనకాల ఆయన ఆలోచన ఉంది కనుకనే నాకు అర్థమైంది నాది సేవా జీవితం. ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని కొరకు నిలబడితే ఆయన ఘనపరుస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా. దైవ చిత్తం ఎరిగాడు. అలాగే ఏదో ఖాళీగా పిచ్చాపాటిగా ఓరకనే తిరగట్లే. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, ఏం లేదు, బైబిల్ ట్రైన్ పంపించేద్దాం, సేవ పంపించేద్దాం. ఏబే, దేవుని పిలుపు, దేవుని ఆలోచన, దేవుని నడిపింపు, దేవుని ప్రణాళిక మన పట్ల ప్రత్యక్షపరచబడిందా, ఆ సేవ వేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కన్నీళ్ళ కళగళ్ళ మధ్య సేవ జరిగినా దేవుడు ఊరేగిస్తాడంతే. పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకలాగా ఉండవు. పరిస్థితులు మారిపోతాయి. కళ్ళ కనిన వారి వలె మనం ఉంటాం. కళ్ళ కనిన వారి వలె నేనేనా ఈ స్థితి, నాదేనా ఈ స్థితి అన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆయన పిలుపు, ఆయన ప్రణాళిక. 3వ కారణం చూడండి, రాజుల మొదటి పుస్తకం 19:19 త్వరగా. తన ముందర ఉన్న దున్నించు 12వ అరక ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, చాలమ్మా, దుప్పటి వేయగా, దుప్పటి అభిషేకాన్ని గుర్తు. ఏలియా అంటాడు, షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత అభిషేకించు. దుప్పటి వేయగా అంటే అభిషేకం. చెప్పాను నేను, దేవుని సేవకు అభిషేకం కావాలి, ఎనైటింగ్ కావాలి. అది క్రమం. నాకు సేవ చేయాలని ఉంది, నాకు 2 పాటలు వచ్చు, 2 మాటలు వచ్చు, నాకు చదువు ఉంది, చదువు పాట మాట సంఘాన్ని కట్టదురయ్యా. అభిషేకం, అభిషేకం, దేవుని అభిషేకం. అభిషేకం మన మీద ఉంటే, మీకు ఒకటి చెప్పనా, ఒక ప్రాంతానికి దైవజనుడు వచ్చాడంటే ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యాలు మొత్తం అలర్ట్ అవుతాయి. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. అలర్ట్ అవుతాయి. గోవిందపురంలో ఉన్న దెయ్యాలు మొత్తం నా పేరు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలర్ట్ అవుతాయి. ఎందుకంటే మేము చేసే పని ఏంటంటే వాడి రాజ్యాన్ని కోల్చడమే, వాడి రాజ్యాన్ని తగలబెట్టడమే. కనుక వాడు ఓర్చుకోలేడు. పోరాటమే, కష్టమే, రకరకాల పోరాటాలు, రకరకాల ప్రయత్నాలు, రకరకాల నిందలు, రకరకాల సమస్యల మధ్యకి వస్తాయి. ఇక్కడ సేవ జరగకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు సైతం చేసినా దేవుని చిత్తం అయితే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఎదురుకొచ్చేవాడికి నష్టం, కానీ దేవుని చిత్తంలో కలిసి వెళ్ళేవాడికి ఆశీర్వాదం. దేవుని చిత్తానికి ఎదురుగా అడ్డు వేసేవాడికి ప్రమాదమే, కీడే. అభిషేకం ఉండాలి. అభిషేకం మా మీద ఉన్నప్పుడు చీకటి ప్రయోగాలు, దుష్ట బలం మా మీద పడదు. దేవుని కాపుదల మా మీద ఉంటుంది. దేవుని ప్రసన్నత మా కుటుంబాల్ని, మమ్మల్ని దేవుడు కాపాడగలడు.
అసలు భయంకరమైన మాంత్రిక శక్తుల మధ్య, మాంత్రికుల మధ్య సేవ చేసిన దైవజనులు ఉన్నారు. రైన్గాడ్ బాంకీ అనే దైవజనుడు నైజీరియా ప్రాంతంలో సేవ. అసలు ఆ ప్రాంతంలో మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎక్కువ, మొరటుతనం. ఆయన ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఫేమస్ మాంత్రికులు 4 ఏకమయ్యారు. ఎవడు వస్తున్నాడంటారా? దెయ్యాలన్నీ కూడా గందరగోళం అయిపోతున్నాయి. అసలు కొన్ని దెయ్యాలు చెబుతున్నాయి, ఆ పాస్టర్ వచ్చాడంటే తేడా పడుద్ది, వాడు రాకుండా చేయండి అని కాల్ చేస్తున్నాయి మాంత్రికులు. కనుక మన 4 కలిసి ఒకేసారి మంత్రప్రయోగం చేద్దాం, స్పాట్లో చచ్చిపోతాడు అని ఆ గ్రౌండ్లోనికి వచ్చి నలుదిక్కులు కూర్చున్నారు. ఆ సేవకుడు గ్రౌండ్లోకి రాకుండా ఉండడానికి, ఆ ప్రాంతానికి రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసిన వల్ల కాలే, ఆయన వచ్చేసాడు. సరే వచ్చాడు, గ్రౌండ్లోకి వస్తాడుగా, ఫేస్ టు ఫేస్ అటాక్ చేద్దాం అని మాంత్రికులు 4 దిక్కులు కూర్చున్నారు. ఆ దైవజనుడు స్టేజ్ ఎక్కి ఆయనకున్న అలవాటు ఏంటంటే 4 దిక్కులు తిరుగుతా ఒకే మాట పలుకుతా, హల్లెలూయా అని. ఆ మాటకున్న బలం తెలిస్తే మనం హల్లెలూయా అన్నాం, అర్థమైందా? మనం కూడా హల్లెలూయా అంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడ కేకలు పెడితే నీ ఇంట్లో ఉన్న దెయ్యం వదురుద్ది. నీకు తెలుసా? ఎక్కడ కేకెత్తే నీ ఇంట్లో ఉన్న దెయ్యానికి చెమటలు పడతాయి. ఏం పేరు? నీ పేరు అయి కాదు, ఈ అడుగు. అమ్మో దెయ్యమా, నేను చర్చిలో హల్లెలూయా అంటే ఎట్లా ఉంటుంది? సలపురం అంటది. సైద్దన్ గారు చెప్తాడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఏ పేరు అడగండి, చచ్చిపోయిన వాళ్ళు పట్టారనుకో, ఆడ పేరు చెప్పింది అనుకో, ఆ పిల్ల పట్టిందా, ఆడు పట్టాడా, ఆ పనికి మాడికి ఏం పని లేదా, ఆడు చచ్చి ఎప్పుడో వెళ్ళిపోయాడటు. ఆడు పేరు చెప్పుకొని పోతున్న దెయ్యాలు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారమ్మా. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలైతే చచ్చిపోయిన వాళ్ళకి చాలా మంది మీ మీద కోపం లేదా? అంత ప్రేమ స్వరూపులా మీరు? చచ్చిపోయిన వాళ్ళు ఒక్కడికి కోపం లేదు మీ మీద? ఒక్కడున్నా చాలు ఆడు దెయ్యమై చంపేస్తాడు. మరి నీకు ఇంకొకటి మీద కోపం ఉంటుందిగా, నువ్వు చచ్చిపోయి ఇంకోటి చంపేస్తావు. నీకు నిన్ను వందనాలు బట్టి చెప్తున్నాను, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారు. మీకు అంత డౌట్ ఉంటే నా దగ్గర తెచ్చి తేండి, ఆ దెయ్యంతో చెప్పేస్తా ఒరిజినల్ పేరేంటో. చీకటి సరిసి కొడితే చెప్పుద్ది, అంతేగా ఏం పేరమ్మా, ఎందుకు వచ్చావమ్మా, మా వాడే దొరికాడమ్మా అంటే అటగే అది నాట్యం. ఏందో మరి సోది చెప్పించుకోవడం బాగా అలవాటు పడ్డాం కదా, అదొక సరదా. అసలు ఆడు పెద్ద అబద్ధికుడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆడు పెద్ద నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవాడు, అబద్ధానికి జనకుడు. బైబిల్ చెప్తుంది చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారు. ఆల్రెడీ దురాత్మ శక్తులు ఉన్నాయి, వాటికి రూపం లేదు, కానీ ఏదో పేరు చెప్పి బతికేస్తాయి అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంత చెప్పుగాక మనకు మాత్రం అదే పాఠం. ఏ పాఠం? ఏం పేరు అడగండి పాస్టర్ గారు, నాకు తెగ డౌట్ వేస్తుంది. ఆడే అనుకుంటా, నీకు బాగా డౌట్లు వేస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ తెలివితేటల ముందు అసలు దేవుని తెలివితేటలు పనికిరావని చేస్తావు నువ్వు. దురాత్మ శక్తుల ప్రభావం, ఆ మాంత్రికులు మంత్రోజడం చేస్తున్నారు. ఈ దైవజనుడు గ్రౌండ్ మొత్తం తిరిగి హల్లెలూయా అని కేకలు వేస్తాడు. అసలు అందరితో కేకలు వేస్తాడు. అలా కేకలు వేసినప్పుడే కుంటలు వేసి నడుస్తారు, గుడ్డోళ్ళు చూస్తారు, మూగలు మాట్లాడతారు, చెవిటోళ్ళు వింటారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఆడే గిలా కొట్టేసుకోవడం అంతే. ఆయన గ్రౌండ్ స్టేజ్ మీద హల్లెలూయా అని కేకలు వేస్తాడు 4 దిక్కులు తిరిగి. అలా కేకలేసినప్పుడు వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఆ దురాత్మ శక్తిని వెనకొస్తున్నాయి, వీళ్ళు నడుతున్నారు పోండి అని, అవి వెనకొస్తున్నాయి, నడుతున్నారు పోందని వెనకొస్తున్నాయి. చివరికి వాళ్ళ మీద ఎగబడి వాడిని చంపేస్తే స్పాట్లో తెచ్చారు. అలా అయిన ఆ పరిస్థితిని చూసి నా దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ 4 బ్రతికితే 4 సేవకులు అయ్యారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని అభిషేకం. మేము కొన్ని ప్రాంతాలు పోయేటప్పుడు దురాత్మ శక్తులు మమ్మల్ని టచ్ చేయాలని చూస్తాయి. అవి మనల్ని తాకుండా మమ్మల్ని కాపాడేది అభిషేకం. అందుకని దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా ఏరియాలో అన్యులు కదా,
ప్రార్థనకు ఒప్పుకోరు. ఒక పిల్ల రక్షింపబడింది, అలా అసలు ఒప్పుకోరు. బాప్తిజం తీసుకుంది, ఆత్మ పొందింది, జ్వరం వచ్చిందని, 2 నెలలు తగ్గట్లేదని ఆ ఆదివారం బలవంతం తీసుకెళ్ళారు. సో చెప్పేవాళ్ళ కాడికి ఆ పిల్లని గద్దెలో కూర్చోబెడితే డామును పడింది. ఎవరు గద్దెలో చెప్పాము, డామును పడి లేచి తీసుకెళ్ళిపోండి ఈ పిల్లని ఎక్కడి నుంచి అంది. ఎందుకు? లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మరి అంతకు అమ్మకి చెప్తున్నా, గట్టికి చెప్పమ్మ తల్లే. రోగాలు పోతాయి, పలుకు వాక్యాన్ని. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నాడు గొప్పోడు. ఆయన గొప్ప దేవుడు. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పోడు. దేవుని అభిషేకం మన మీద ఉండాలి. ఏ దిక్కు నిన్ను ముట్టదు. అభిషేకం చాలా అవసరం. దేవసేవకి ఆత్మచేత అభిషేకించబడాలి. దైవజనుల హస్త నిక్షేపణ కూడా ఉండాలి. అది క్రమం. అభిషేకించబడ్డానికి ఎలీషాను దుప్పటి కప్పి ఒక సూచన ఇచ్చాడు. చూడండి ఇంకో కారణం. అదే రాజుల మొదటి పుస్తకం 19:21. రాజుల మొదటి పుస్తకం 19:21. అందుకు అతడు విడిచి వెళ్ళి జాగ్రత్తనండి, అతనికి ఆధారమైన వాటిని మొత్తం తొలగించేశాడు. సేవకు పిలవబడితే, నాకు సేవ చేయాలని ఉంది అన్న వాళ్ళతో నేను చెప్పగలిగే ఒక మాట ఏంటంటే, సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. అదేగా బైబిల్ చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు, 20 వచనాలు. ఆంద్రేయు సముద్రంలో వల వేయుట చూచెను. వాళ్ళు జాలర్లు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని వారితో చెప్పాను. వెంటనేనా కొద్ది కాలం తర్వాత చెప్పండి? 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, లేకపోతే 3 సంవత్సరాల తర్వాత వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చదవండి. సహోదరుడు వెంటనే ఆయన పిలవగా విడిచిపెట్టి కుటుంబ సభ్యులను, వాళ్ళ వృత్తులను విడిచి ఆయన వెంబడించారు. నాకు సేవ చేయాలన్నోడితే ఈ మాట చెప్తే ఆడ అట్టు చెడిపోతాడు. ఆ రంగు ఆడే బయటపడుద్ది. ఏమంటే సేవ అన్నది ఉద్రేకంతో వచ్చేది కాదు, దేవుని ఉద్దేశంతో కలిగేది. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తిలో నుంచి బహిర్గతమయ్యేదా? అలా జరిగేదైతే బలిపీఠం జరిగే సేవ కాదు, బలిపీఠం కింద జరిగే సేవలో పాలు పొందు, అది నీకు ఆశీర్వాదం. బలిపీఠం మీద జరిగే సేవలో వంతులోకి రావాలంటే క్రమబద్ధీకరణ ఉంది, ఒక నియమం ఉంది, ఒక పద్ధతి సేవలో, సంఘంలో లేక ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి దావీదు రాజు గారు ఒక దైవజనులు ఉన్నారు గుంటూరులో, ఒక మంచి ఆత్మపూర్ణులు, మంచి పరిశుద్ధులు. 2020లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర నాకు తెలిసిన మా పాస్టర్ గారు అంతకుముందు ప్రారంభ దినాల్లో వెళ్ళి నేను కూడా సేవ చేస్తానయ్యా అంటే, అట్ట అయితే మొత్తం వివరాలు అడిగాడు. నీకున్న ఇల్లు పొలం అమ్మేసి ఆ డబ్బులు నా కాడ పెట్టి సేవకు రమ్మన్నాడు. అట్నుంచి అట్టే వచ్చాడు, అట్టే వచ్చాడు. ఇల్లు అమ్మేయమన్నాడండి, పొలం అమ్మేయమన్నాడండి. అంటే నీ ఆలోచన తెలియని కొరకు సేవకుడు అన్నాడు అనుకో, అమ్మోనా విచిత్రం. దేవుని పని కొరకు పిలబడిన వాళ్ళు సమస్తాన్ని విడిచి యేసును ఆనుకొని నడుస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని వ్యవసాయం చేసే వ్యక్తిని అనుకోండి, దేవుడు సేవకు పిలిచాడు అనుకోండి, సొంతంగా 4 ఎకరాలు అనుకోండి, 4 ఎకరాలు పంటేస్తా, 4 ఎకరాల పంటేస్తా,
దేవుని ఆశీర్వాదాలు ఎగబాకి 10 ఎకరాలు పంటేస్తా, ఇంకా ఎగబాకి 20 ఎకరాలు పంటేస్తా, విశ్వాసం సంఘ విశ్వాసాన్ని పొలాల్లో తోలుకొని పోతా. ఇక్కడ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలీషా వ్యవసాయదారుడు, ఆయనకి ఎద్దులు ఉన్నాయి. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? శుభ్రంగా ఆధారం లేకుండా చేసుకున్నాడు అంతే. ఎందుకు? సేవకి వెళ్ళిన తర్వాత, సేవ అంటే జీవితం 6 నెలలు ముచ్చట కాదు, జీవితం. ఒక్కసారి ఆ ఒప్పందంలోకి వచ్చామా జీవితాంతం వెనక్కి చూడకూడదు. బైబిల్లో రాయబడి నాకటి మీద చేసినాడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఉద్రేకంతో వచ్చిన ఒకడు సడన్గా వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి, అయ్యా మా నాన్న చనిపోయాడు, వెళ్ళి సమాధి కార్యక్రమం చూసుకొని మీరు ఎల్లుండికి మళ్ళీ పలానా చోటుకు వస్తారు కదా, మా నాన్న అంటే బాగా ఇష్టం, చచ్చిపోయాడంట, వెళ్ళి సమాధి చేసి వస్తారు, అయ్యా పంపించయ్యా అంటే ఆయన ఏమన్నాడు? ఓరయ్యా మీ నాన్న చచ్చిపోయాడా, ఓరమ్మో ఇలా చచ్చిపోయాడు రా అని ఏడ్చాడా. మృతులను పాత పెడతారు, నువ్వు నన్ను దెబ్బ గట్టును చెడిపోయాడు. ఇలా అందరూ ఉద్రేకభరితులను దేవుడు తెలుసు, నిలబడే రకాలు కాదు, మాటలోనే తేలిపోయారు. మాటలన్నీ మా ఇంట మాపిడి భోజనం ఆ టైప్ అనమాట. మాటలన్నీ మా ఇంట మాపిడి భోజనం మీ ఇంట చూసుకుందాం, ఆ టైప్ కుదరదమ్మా. ఆరమో బారమో కారమో పచ్చడో, మొత్తానికి సేవ అంటే దేవుని కొరకు అలింగనమై ఆయనతో నడవడం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకు రాగానే బిర్యానీ ప్యాకెట్లు రావు, కాస్ట్లీ అవాళ్ళు రావు. దేవుడు మన తాట తీస్తాడు, మమ్మల్ని తొక్కుతాడు. మామూలు తొక్కుడు కాదు, ఆ తొక్కుల్లో నిలబడ్డానికి దేవుని ప్రణాళికలో పిలుపులో ఉంటే ఆయన బలపరుచుకుంటూ నిలబెడతాడు. లేదనుకో జారుకొని పోవడమే. సేవ కొరకు పిలువబడిన వారు ప్రతి ఒక్కరూ సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించారు. మనోళ్ళు మావోళ్ళు చెప్పాడు తెలుసా, పౌలు సేవ చేస్తాడు, డేరాలు గుట్టాడు. ఏం గుట్టాడు? డేరాలు కొడుతూ సేవ చేశాడండి మా పౌలన్న. హాఫ్ టైం మినిస్ట్రీ అండి, ఫుల్ టైం కాదు, హాఫ్ టైం మినిస్ట్రీ అండి. అబ్బో మామూలు లేదే. అంటే జీవితకాలం డేరాలు గుట్టాడయ్యా పౌలయ్యా. అకుల్లా ప్రిస్కిల్లా అన్న వాళ్ళ కాడ ఉన్నప్పుడు వాళ్ళకి భారంగా ఉండకూడదని ఆయన కూడా ఆ పని తెలిసినోడు కనుక వాళ్ళతో పాటు కష్టపడుతూ సువార్త చేశాడు. అంతే. వెళ్ళిన కాడ అలా ఫిలిపి ప్రాంతంలో కూడా డేరాలు గుట్టాడు మావా. కొరింది ప్రాంతానికి వెళ్ళాడు, అకుల్లా ప్రిస్కిల్లా ఇంటికాడ ఉన్నాడు, అక్కడ పని చేస్తూ సువార్త చేశాడు. దశలోనికి వెళ్ళాడు, అక్కడ కూడా డేరాలు గుట్టాడా? అది ఒక్కడు పట్టుకొని మా వాళ్ళు జిందాబాద్ హాఫ్ టైం మినిస్ట్రీ. నాయన దేవుడు సంపూర్ణ సేవకు పిలుస్తాడు. ఆమెన్. సగం నీతో చేయనోడో, అది విశ్వాసులు చేసే పని. విశ్వాసులు ఒక పక్కన పని చేస్తా, ఒక పక్కన సేవ చేయొచ్చు. మీరున్న ప్రాంతాల్లో పని చేస్తా వాళ్ళకి సువార్త చేయొచ్చు, అది మీ పని. మీ పనులు ముగించుకొని కొంత టైం కేటాయించుకొని సమయాన్ని కేటాయించుకొని కొంతమంది దగ్గరికి సువార్త చేయాలి, అది విశ్వాసుల పని. సేవకుడు సంపూర్ణంగా దేవుని పనికి అప్పగించుకొని బలిపీఠం కాడ బలి పశువుగా వధించబడాలి, కాల్చబడాలి, బూడిదైపోవాలి. ఈరోజు చాలా మంది హాఫ్ టైం మినిస్ట్రీ పౌలను చేశాడు, డేరాలు కొడుతూ సేవ చేశాడు. ఆయన ఒక్క ప్రాంతంలో డేరాలు కుట్టాడు, ఆ ఇంట్లో భారం ఉండకూడదని. ఈరోజు వాక్యాన్ని గ్రహించకుండా మాట్లాడే చాలా మంది ఉన్నారు. పౌలు గారు అకులా ప్రిస్కిల్లా వాళ్ళకి ఉన్నప్పుడే డేరాలు కుట్టిన సంఘటన రాయబడింది. ఆయన ఒక కొరింది ప్రాంతంలో సేవ చేయలే, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సువార్త తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. సేవకు పిలబడితే సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. ఆమేన్. అదేగా బైబిల్ చెప్తున్నా మాట. ఏమండి, మనం కూడా లోకాన్ని విడిచి యేసుని వెంబడించాలి. మేము సమస్తాన్ని విడిచి ఇక మేము కూడా ఆస్తులు వెనకలేసుకొని
మేము కూడా పొలాల వెనకలు వేసుకొని మేము కూడా ఉద్యోగాలు చేస్తా, భారం బాధ్యత లేని సేవలు తప్ప ఏముండవు. నువ్వు ఎంత గనుడివైనా పిలబడితే వదులుకొని రావాలి. చూడండి మత్తయి సువార్త 9:9, మత్తయి 9:9, మత్తయి సువార్త 9:9. ఒక చోట మత్తయి అంటే అత్తయ్య సువార్త ఏడుంది అంటాడు వాడు. అత్తయ్య సువార్త కాదురా నాయన, మత్తయి అంటే అత్తయ్య అన్నాడు. అత్తయ్య సువార్త లేదు, మావయ్య సువార్త లేదు, మత్తయి సువార్త ఉంది. మత్తయి సువార్త 9:9 చదవండి. నన్ను వెంబడించమని చెప్పగా ఉద్యోగస్తుడండి, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తి అండి, ట్యాక్స్ కలెక్టర్. ఒక మెట్టుకాడు కూర్చొని వ్యవహారం చేస్తుంటే నన్ను వెంబడించన్నాడు. అంతే, ఉద్యోగాన్ని విడిచి వేసుకుని వెంబడించాడు. నేను ఉద్యోగం చేస్తాను, సేవ చేస్తా. సేవ ఇట్లా వచ్చిన వాళ్ళే సేవాక్రమాన్ని పాడు చేసి పెంట చేసి పెట్టారు. సేవాక్రమాన్ని తొంగలో దొక్కాడు. కారణం ఇదే. ఈరోజు ఎవరికి ఇష్టం వాళ్ళు సేవ చేస్తా, ఎవరికి ఇష్టమైన నిర్ణయం వాళ్ళు తీసుకోవడం కారణం ఏంటంటే ఇదే. వాక్యాన్ని ఎవరికి అనుకూలం వాళ్ళు మార్చుకోవడమే. డారాలు కొడతా పౌలు సేవ చేశాడు, పౌలు సేవ చేయలేదా, ఆయన ఒక్కచోట డారాలు కుట్టా. ఆ ఇంటి వాళ్ళకి భారంగా ఉండకూడదని. ఈరోజు రకరకాలుగా పిచ్చిగా ఆలోచించి నడిచే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఆపాదించి మాట్లాడుతున్న సేవ కొరకు సమస్తను విడిచిపెట్టారు. కానీ ఎలీషా చూడండి, అసలు దేవుని ఆలోచన ఎంత జాగ్రత్త పసిగట్టాడో. తనకున్న ఆధారం మొత్తం తొలగించేసుకొని నిరాధారంగా సేవకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకు రాగానే ఏలియా పాస్టర్ గారు ఎలీషాకి, తమ్ముడు నీకెందుకులే కూర్చో, అతను ఏదో ఉన్నత కుటుంబం వచ్చాడని, అబ్బే పరిచయం నలగాల్సిందే, పరిచయం చేయాల్సిందే. రాగానే మైకిచ్చి ఆరాధనా కమాన్ ఎవరిబడి ఓ అక్కడ ఎవడు ఇవ్వలే. ఇప్పుడు మాకు వచ్చిన దరిద్రం ఇదే. వచ్చిన కాడి నుంచి మైక్ మీద గురిపెట్టి మాట్లాడటమే. ఇక ఇది కాదు ముందల. దేవుని ఆలోచనకి దైవిక ఆలోచనకి కట్టబడి నడవడం, ఆశీర్వాదం ఎరిగి అలా నలగొట్టబడటం వల్ల మన జీవితం ఫలవంతంగా మారుద్ది. ఏలియా దగ్గర ఎలీషా ఏం పని చేశాడు? రాజుల 2వ పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇచ్చట లేడా అని అడగ్గా సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన షాపాతుకుమారుడైన ఎలీషా మన మధ్యన ఉన్నాడు. ఏందా పని? 19 సంవత్సరాలు ఏలియా చేతుల మీద నీళ్లు పోయడమే అతని పని. అంటే అర్థం ఏంటి? ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే నూనె రాసి ప్రార్థన చేశారనుకోండి, చేతులు నూనె అవుతాయి కదా, కడగడానికి నీళ్ళు పోయడం. భోజనం చేసేసరికి నీళ్ళు పోయడం చేతుల మీద. దగ్గరుండి అన్నం తిన్న తర్వాత చేయి కడుకోవడం, నీళ్ళు పోయడం, ఇదే పని. జాగ్రత్తలు పిల్లారా. 19 సంవత్సరాలు పరిచయకు అప్పగించి అసలు నా స్టేజ్ ఏంది, నా లెవెల్ ఏంది, నా స్కోర్ ఏంది, 300 ఎకరాల ఆసామని ఆఫ్టర్ ఈ పాస్టర్ అయితే దగ్గరికి వచ్చి చేతుల్లో నీళ్ళు పోసేదేంది? ఓసోసో ఎట్ట కనబడుతున్నానేది అని చెప్పేసి యాసగా మాట్లాడి యాసలు వేసాడా? ఏలే. జాన్ వెస్లీ గారు, హోసన్న మిస్టర్ జాన్ వెస్లీ గారు, రమేష్ అన్న గారు, వీళ్ళు సాక్ష్యాలు, ప్రారంభ సాక్ష్యాలు ఉంటే ఏసాన్ గారు వెనకాల కొన్ని సంవత్సరాలు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లుగా తిరిగిన వాళ్ళు. సేవకు వచ్చారు, సేవ పిలుపు పొందుకున్నారు, వచ్చారు సేవకి. రాగానే సంఘాలు ఇవ్వలే. ఏసన్న గారు నెలకొచ్చి 25 ఆల్నైట్లు చేసేవాడట. నరసరాపేటలో లారీ ఎక్కి మొత్తం సర్దుకుంటే
ఆ లారీ మీద పడుకునే వాళ్ళట, ఆ తాళ్ళు పట్టుకుని అలాడతా. అందరు ఆ ముందర పోయి అక్కడ మొత్తం లైన్ చేసుకుంటే దైవజనులు వచ్చి మళ్ళీ ఆ వాక్యం చెప్పడం, మళ్ళీ ఆడు సర్దుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఏదైనా కాస్త పడుకునే అవకాశం ఉంటే దోమలు కొడతాయి, స్టేజ్ కాడ పడుకోవాలి. బాక్స్ మొత్తం పేర్చుకొని పడుకునేవాడు ఈ జాన్ వెస్లీ అన్న. బాక్స్ మొత్తం చుట్టూ పెట్టి పడుకునేవాడట, దోమలు కొడుతున్నాయని. అట్లా సేవలో నలిగి మెలిగారు కనుకనే ఈరోజు వాళ్ళ ద్వారా ఘనమైన సేవ జరుగుతుంది. దైవ చిత్తంలో నలగొట్టబడిన ఆశీర్వాదం. ఈరోజు ఒక క్రమానికి అప్పగించుకునే మనసు నీకు లేకపోతే దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేయలేం. ఒక దైవజనుడిగా నేను కొన్ని సంవత్సరాలు కొంతమంది చేతుల కింద, కొంతమంది కవరింగ్ కింద ఉండి వచ్చానండి. నేను వాళ్ళు వాక్యాలు చెబుతుంటే మేము దగ్గరుండి పరిచయంలో పాల్పొందిన అనుభవం నాకు ఉంది. మన మందికి వచ్చిన దైవజనులు జోసఫ్ అని గారు 2 సంవత్సరాలు ఉన్నా, ఆయనకి తోడుగా ఆయనతో వెళతా ఆయనకి అందుబాటులో ఉండేవాడిని. 2 సంవత్సరాలు నలిగా. ఈరోజు అట్లా కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. రాగానే అభిషేకం తీసుకోవాలి, అంత కావాలితే పాస్టర్ గారు సంఘం ఇస్తే మనం సరదాగా సేవ చేస్తాం. ఎంత దారుణం అండి. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులండి నిలబడి దేవుని కొరకు వర్ధిల్లుతారంతే. ఆమేన్, హల్లెలూయా. సేవ కొరకు ఉబలాట పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన వచ్చి యేసు ప్రభువుల వారు నేను కూడా నీతో వస్తానన్నాడు. ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరిలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు. అటు నుంచి అడ్డే పోయాడు. అసలు స్థలమే లేదు అంటున్నాడు రా నాయన అని. అంటే ఏం ఫెసిలిటీస్ కోరాడు వీడు? సుఖవంతమైన జీవితానికి ఆపాదించేదా సేవ? భక్తి జీవితం సుఖవంతం కాదు. ఒక సేవకుడు దేవునిలో ఎలా నలుగుతాడో విశ్వాసి కూడా నలగాలి. ఆ నలుగుడు నీకు లేకపోతే నువ్వు వర్ధిల్లలేవు. నేను చెప్పా వాక్యం ఎదగాలి. ప్రార్థనలో మనం నడుస్తాం, ప్రార్థన నలగం. ఏం చేద్దాం? నడుస్తామండి. నలిగితే అట్ట ఏమండి పురుషులు, నేను అంటాను బల్లారం ఇచ్చాను అనుకో, గొట్ల గొప్పల నన్ను చూస్తుండాలి, ప్రార్థన చేయాలా? కొంతమంది బలది నేను చూస్తాను 2 సార్లు. ఏం చేయాలి? నువ్వా ప్రార్థనలో నడుస్తున్నావా నలుగుతావా? ఏమండే మాస్టరు ఇటోలు బల్ల తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకోండి. అమ్మా అయ్యా చెప్పడం నా ధర్మం, చెప్పాలి. చెప్పలేదు అనుకో, తెలియదుగా, మీరు అట్టకి ఉండిపోతారు. బల్ల ఆరాధన తీసుకున్న తర్వాత ప్రార్థన తీసుకొని ప్రార్థన చేసుకో. ఇంటికాడ ప్రార్థన చేస్తామా? లేచిన కాడ నుంచి మళ్ళీ పండేసేదాకా సాలుడే సాలుడు. అవునా? ఇంకేడు చేస్తాం? కనీసం ఒక 10 నిమిషాలు దొరుకుతుంది పట్టున ప్రశాంత ప్రార్థన చేయి. ఆశీర్వాదం కదండి. ఏమండి ప్రార్థనలో నడగాల. ప్రార్థనలో నలిగితే బల తీసుకోగానే ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. నలగలేదనుకో గొడ్ల గోపలు లేక సోత్తా ఉంటాం. ఇంకెంత నుంచి పని మనకేమవుతుంది? అదే పెద్ద డ్యూటీ అయిపోద్ది. వాక్యం ఎదగండి, ప్రార్థనలో నలగండి, అది మీకు ప్రయోజనం. సేవకుడు భక్తిలో నలుగు ఎలా నలుగుతాడో విశ్వాసిని కూడా అలా నలగొట్టడం కొరకే దేవుడు ఎనబెట్టింది. ఆ నలుగుడు మీకు నేర్పలేదనుకోండి, మీరు నలగొట్టబడలేదనుకోండి, ఆ నలుగుడులో మీరు రాలేదనుకోండి, మీరు బలలోనికి రారు. ఇప్పుడు రొట్టె తయారు చేస్తాం కదా, రొట్టె గోధుమ గింజలు రోట్లో పెట్టి, ఇప్పుడైతే గ్రైండర్లు వచ్చినాయి కదా మిషన్లో, అప్పుడైతే రోట్లో పెట్టి దంచేటప్పుడు కొన్ని ఎగిరి పడుతూ ఉంటాయి. అమ్మో నేను పాటం కింద, అమ్మో రోడ్డు కింద పడితే నలుగుతాను, ఎగురుతాయి. వాటిని మర్యాద పోగు చేసి తెస్తాం, మర్యాద పోగు చేసి వేసి మరీ ముఖ్యం కొడతాం గట్టిగా. దంచుడు మామూలుగా ఉండదు, కొన్ని ఎగిరి పడుతుంటాయి. మళ్ళీ మర్యాద పోగు చేసి మళ్ళీ వేసి కొడతాం. అది మెత్తగా నలిగినప్పుడు ఒక ముద్దై రొట్టెగా మారి దేవుని సముఖంలోకి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. అది అనుభవంలోకి రావు. అందుకనే ఈ సమూహం రొట్టెల వల్ల ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ సమూహం రొట్టెల వల్ల గురించి ఒకసారి నేను మాట్లాడాను. దాంట్లో మాట్లాడుతా ఈ గోధుమలు రొట్టె కోసం మాట్లాడాను ఒకసారి నేను శుక్రవారం ఆ కూటంలో. అది ఎన్నోళ్ళు ఎప్పుడు మర్చిపోయి ఉంటారులే. మెమరీ 2GB కాదు, త్వరగా ఫిల్ అయిపోద్ది. మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ 2GB ఖాళీ లేకపోతే మొత్తం మళ్ళీ ఎక్కదని ఈ 2GB డిలీట్ చేసేస్తాం. 1GB క్యాండిడేట్లు ఇక సగమే ఎక్కుద్ది. మళ్ళీ వచ్చేవారు మొత్తం డిలీట్ చేసి మిగతా కొంచెం ఎక్కించిపోతాం. అసలు ఎంత ఘోరం అండి. దేవుని వాక్య ప్రత్యక్ష మనకు అర్థమైతే దేవుని కొరకు పరితపిస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగాలు దంచి కొట్టవసరంలే. వాక్య ప్రత్యక్ష నీకు అర్థమైతే, వాక్య నీ హృదయంలో పనిచేయడం మొదలైతే ఒక్క మాట చాలు నువ్వు మండించబడ్డానికి. అంతే. 100 అగ్గి పొలాలు వెలిగించి తగలబెట్టాల్సిన ఒక్కడు చాలు. కరెక్ట్గా ఎండితే, పచ్చిగుంటే ఒక 20-30 వెలిగించి ఏతే అన్నమాండవు. పచ్చిగా ఉండకుండా మొత్తం ఎండితే ఒక్కడు చాలు కరెక్ట్గా వెలిగించి ఏస్తే ఇక ఊరు మొత్తం తగలబడంత మంట వస్తుంది. దేవుని పిలుపు అందుకున్న ఈ వ్యక్తి తనకున్న ఆధారాన్ని సమస్తం తొలగించుకొని దేవుని మీద ఆధారపడ్డాడు. ఏలియా దగ్గర 19 సంవత్సరాలు షాపాతు కుమారుడు ఎలీషా ఏం చేశాడంటే దైవజనుడి చేతుల మీద నీళ్లు పోస్తా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఏలియా దగ్గర ఎలీషా కాదు, ఎలీషా వంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. కానీ ఏలియా దగ్గర అంతమంది ఉన్నప్పటికీ ఎలీషా గురించే బైబిల్ మాట్లాడింది. కారణం ఏంటి తెలుసా? ఎలీషా నమ్మకంగా ఉన్నాడు కనుక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకంగా ఉన్నాడు, నమ్మకత్వాన్ని కనపరిచాడు కనుక దేవుడు అంగీకరించాడు ఎలీషాని. ఏలియా అగ్ని రథాలతో కొనిపోయేటప్పుడు, అయ్యా నీ మీద ఉన్న ఆత్మ 2 పాలు కావాలన్నాడు. అప్పుడు ఏలియా ఏమన్నారు? అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉంది. అది నేను వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనబడితే నేను దుప్పటేస్తాను, అది నీకు కనబడితే అది నువ్వు పొందుకున్నట్టే. అంటే దేవుడు ఎలీషాను అంగీకరించే స్థితిలోకి వచ్చాడు. ఎలీషా మిమ్మల్ని ఆశీర్వదించే మేము పలికే మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు అంగీకార యోగ్యంగా మారాలి. మీ జీవితాలు దేవునికి అంగీకార యోగ్యంగా మారితే మేము పలికే కొన్ని మాటలు మీకు బలోపేతంగా మారుతాయి. లేకపోతే కష్టం. నీలో సిద్ధపాటు లేదనుకోండి, వాక్యం ఎంత కమ్మగా చెప్పినా దాన్ని తృణీకరిస్తావు. సిద్ధపాటు ఉండాలి. దేవుని వాక్యాన్ని గ్రహించే ఆ శక్తి సామర్థ్యం నీకు ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి త్వరగా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 7వ వచనం, 10వ వచనం, 11వ వచనం త్వరగా చదవాలి. నష్టం ఏవేవి లాభకరంగా ఉన్నాయో సేవకు వచ్చిన పౌలు అని అంటున్నాడు, నాకు లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు నేను సమస్త నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన అనగా విశ్వాసమును బట్టి అగపడు నిమిత్తము ఏ విధమో చేతనైను ఆయన మరణ విషయంలో సమాన బలం కలవాడినాయి. ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగలడు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమస్తాన్ని నష్టపరుచుకున్నానంటాడు. ఆయన శక్తిని పొందుకోవడానికి, దాన్ని గ్రహించడానికి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానంటాడు. ఈ మూలల్లోనికి దైవజనుడు విశ్వాసి రాగలిగితే, దైవజనుడు విశ్వాసి ఆ పొందే ప్రత్యక్షత వేరు. ఈ స్థాయిలోకి రాలేని స్థితిలో ఉంటే
మనం దేవుని ప్రత్యక్షతను అందుకోలేం. అందుకనే పౌలు అన్నంటాడు, నాకు అనేక ప్రత్యక్షలు హెచ్చుగా ఉన్నాయి అంటాడు. ఆ ప్రత్యక్షత గల వ్యక్తి కనుకనే తన శరీరం బలహీనమైనప్పటికీ దుఃఖపడకుండా ఒక చోట ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళా. పగలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పాస్టర్ గారు ఇంటికి. అన్న చాలా వ్యాధులు ఉందన్న, చాలా బాధ ఉంది, వాళ్ళ పాప ఒక చనిపోయింది. అసలు మాకెందుకట చేశాడన్న దేవుడు? అసలు మనకి ఎట్ట చేస్తే ఇంకెట్టన్నా అని చెబుతా. అసలు అంత నమ్మిన మనకి ఇంత చేస్తే ఇంకెట్టన్నా అంటుంది. దేవుని మనసును ఎరిగే స్థాయి మనకి లేకపోతే మనం దేవుని అర్థం చేసుకోలేము. దేవుని మనసును ఎరిగే స్థాయి మనకు రావాలి. వస్తేనే మనకు దేవుడు స్పష్టంగా అర్థమవుతాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు క్రీస్తులో ఉన్నట్టుగా నేర్చుకోలేదంటాడు. ఇప్పుడు వచ్చిన బాధ అదే. సంఘాలతో సేవకుల మాతో వచ్చిన బాధ ఏంటంటే క్రీస్తులో ఉన్నట్టుగా నేర్చుకోలేకపోతున్నాం. క్రీస్తులో ఉన్నట్టుగా నేర్చుకుంటే మేము వెలిగించబడతాం, నువ్వు వెలిగించబడతావు. ఆ స్థితి నీకు రాకపోతే నష్టపోతావు. సేవకు పిలబడిన ఎలీషా తనకున్న ఆధారాలను సమస్తం తొలగించుకున్నాడని. నేను కూడా 10th ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు తెచ్చుకుంటే మరలా సేవలో ఏదైనా కష్టం వస్తే పార్ట్ టైం జాబుల కోసం చూస్తానేమో అని నా సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోలేను నేను. నా కాళ్ళు ఆ కాలేజీలో భద్రం వచ్చుకున్నారు. అవసరంలే, తెచ్చుకున్న కాడి నుంచి తేడా పడతామేమో. ఒక ఆయన అయితే మంచిగా చదివాడు, జైపాల్ గారు అబ్బాయి రాజ్ ప్రకాష్ పాల్ గారు. సేవకు పిలబడిన తర్వాత సర్టిఫికేట్స్ నిర్దాక్షిణ్యం చింపేశాడు. ఒరిజినల్ ప్రూఫ్స్ మొత్తం చింపాడేశాడు. ఉన్న కాడ నుంచి సేవలో ఏదైనా ఇబ్బంది వస్తే పార్ట్ టైం జాబ్ చేయాలనిపిస్తుందేమో. కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే, కుటుంబంలో ఏదైనా కాస్త ఆహార లోటు కానీ కొరతలు వస్తే మళ్ళా ఏదైనా పార్ట్ టైం వచ్చి జాబ్ చేద్దాం, పార్ట్ టైం ఏదైనా చేద్దామన్న ఆలోచనలు కలుగుతాయేమన్న ఆ భయముతో ఆయన డేరుగా చింపేశాడు. ఇటువంటి త్యాగాల్ని, ఇటువంటి సమర్పణల్ని దేవుడు అంగీకరిస్తే ఘనపరుస్తాడు దేవుడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు రవ్వంత త్యాగం చేయగలిగితే మన జీవితాలు వెలిగించబడతాయండి. ఇంకా సేవకు వచ్చి దేని మీద ఆధారపడడం మనకు ఉపయోగం ఏముందండి? ఇప్పుడు సేవలో దేవుడు రిపోర్ట్ అడుగుతాడు. చచ్చిపోయి మేము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ అడుగుతాడు, మీ గురించి రిపోర్ట్ అడుగుతాడు. మందిరాలు కడుతున్నాగా, మీ మందిరాలు కడుతున్నాగా, మందిరాల గురించి కూడా రిపోర్ట్ అడుగుతాడు. ఈరోజు మందిరాలు కట్టాలంటే విశ్వాసుల కష్టజీతం కాదు, ప్రభుత్వాల తరపున సహకారం, రాజకీయ నాయకుల సహకారం. అయ్యా ఇదిగో మరేంది, అందరు మన పార్టీయే, చర్చి కట్టాలనుకోండి, ఎంత ఇస్తారు? సరే తీసుకో 2 లక్షలు. నేనంటాను దేవుళ్ళు లెక్క అడుగుతాడు. ఫినయ్, నువ్వు మందిరం కట్టావు, ఆ మందిరం నా మీద ఆధారపడి చేసావా, మనుషుల మీద ఆధారపడ్డావా? దేవుడు అడిగితే రిపోర్ట్ మేము ఇవ్వలేము. తేడా చేస్తే మంచిగా పెద్ద కట్టేసి మేము అడిగిన కాటల్లా దేవుడు సహాయం చేశాడండి, పల్నాయన కాడ వెళ్ళాడు తెచ్చాడండి, పల్నాయన కాడికి వెళ్ళి తెచ్చాడండి, పల్నాడు కాడ అప్పటి తెచ్చాడండి అని వడ్డీలు తెచ్చి తిప్పలు పడి అగసాళ్ళు పడే వాళ్ళు ఉన్నారు. ఇలా తిప్పలు పడతా ఉంటే పాస్టర్ని విశ్వాసులు వదిలేస్తున్నారు. గారికి ఎందుకు? ఆయనే కట్టుకుంటాడులే, మనకెందుకు. ఒక ఆయన నల్లపాడులో సేవ చేస్తున్నాడు. పాపం సంఘం చర్చి కట్టాలి, విశ్వాసులు అన్నా తెచ్చుకో, ఆడ నుంచి వచ్చి అక్కడ నుంచి తెచ్చుకో, తర్వాత తిరుగుతామన్నారట. ఇక ఆడ దొరికితే ఆడికి 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, 2 రూపాయలు వడ్డీ. ఈ ఆడ దొరికితే ఆడ పీక్కొచ్చి చర్చి పాతాడు. బ్రహ్మాండంగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు, కాళ్ళు నెల ఫోన్లు వస్తున్నాయి.
ఇక మెల్లగా విశ్వాసం అడుగుతుంటే విశ్వాసులు మాకాడాడు ఉన్నాయన్నా, మాకే తెప్పులు ఉన్నాయన్నా, మాకే నొప్పులు ఉన్నాయన్నా, మాకే అగసాట్లు ఉన్నాయన్నా అంటుంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియక గగ్గోలు పెట్టి దేవుని మీద పడి ఎడుతున్నాడు. ప్రభా వీళ్ళు దెబ్బేశారు అయ్యా, నన్ను వదిలిపెట్టేశారు బాబా, వాళ్ళు పోలి మీద పోలి చేస్తున్నారు ఆయన, వాళ్ళకి సమాధానం చెప్పలేక చెప్తున్నాను బాబోయ్. ఏలూరులో ఒక పాస్కు ఊరేసుకొని చచ్చిపోయాడు 1 year బ్యాక్. ఊరేసుకొని అప్పులు తెచ్చి అప్పులు చేసి ఇది చేసి అది చేసి తిప్పల బయట తీర్చలేక ఊరేసుకొని చచ్చిపోయాడు పాస్టర్ గారు. ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటు. దైవిక నిర్ణయాలకు అప్పగించుకోకపోతే నష్టపోయేది మేమేనండి. మీరు అప్పగించుకోకపోతే మీరు నష్టపోతారు, మీ కుటుంబాల్లో దెబ్బతింటాం. దేవుడు రిపోర్ట్ అడుగుతాడో ఆ రిపోర్ట్లో మేము చెప్పాలి, ప్రభా నిన్ను ఆనుకొని ఇది చేయగలిగానని. ఇది ఆనుకొని చేయగలిగాను ప్రభా, ఎక్కడ ఆశించకుండా నీ వైపు తేరు చూశాను. ఒక ఆయన చర్చికి ఒక ముసలం వస్తుంది, ఆమె కాగితాలు ఏరుకుంటా జీవనం చేసే ఆమె. ఈ అయ్యగారు చర్చి కడుతున్నారు, ఇక మంచి ఆత్మీయుడు. ఇట్లా పిచ్చాపాటి అవయ్యా రాజకీయ నాయకుడి దగ్గరికి పని వద్దా, లేకపోతే మన 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 ఊర్లో అధికారులు ఎవరంటే వాళ్ళకాడ పెడితే ఎంతో కొంత 50,000 10,000 సరుతారుగా పని అయిపోతుంది కదా అని ఇక్కడ తిరిగే వ్యక్తి కాదు. చాలా కాలం నుంచి మందిరం పని జరుగుతూ ఉంది, అట్టకి ఒప్పిక చేసుకొస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక ముసలమ్మ ఒక మూట ఇచ్చింది, అయ్యా చర్చి నిర్మాణం కొరకాయని. ఈయన అనుకున్నాడు, ముసలమ్మ ఈ కాగితలేరు బతికేది ఆమె, మహా అయితే ఈ చిల్లర మొత్తం లెక్క పెడితే 5,000 6,000 వస్తాయేమోలే అని ఆ మూట ఇచ్చి ఆయన మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఇక మందిరం పని స్టార్ట్ చేయాలి, కొంత చేతికి వచ్చింది. ఆ ముసలమ్మ ఇచ్చిన మూట కూడా పెడితే లెక్క పెడతా ఉంటే 10,000 దాటింది, 30,000, 60,000, 1,00,000. ఏంది ముసలమ్మ ఇచ్చిన దాంట్లో 1,00,000 రూపాయలు లెక్క పెడితే 2,50,000 తేలితే మొహాకాల మీద పడి ఆడడం మొదలు పెట్టాడు. ప్రభా నువ్వు నమ్మదగిన వాడివి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ దైవజనుడు హాస్పిటల్ నిర్మిస్తున్నాడు, మొత్తం నిర్మాణం మొత్తం ఈ ఇంజనీర్స్ వచ్చి ప్లాన్ గీశారు, మొత్తం ఎంత అవుద్ది. కన్స్ట్రక్షన్ ప్రారంభం రన్ అవ్వడానికి స్టార్ట్ చేయడానికి కనీసం ఒక 4 లక్షలు కావాలి, ఉంటే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ₹1 లేదు ఆయన దగ్గర. ఆయన మినిస్ట్రీ అకౌంట్ చూస్తే మహా అయితే 10,000 కంటే ఎక్కువ లేవు. ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆమె ఫోన్ చేసి అన్నా మీకు ఒక కవర్ పంపిస్తున్నాను చూడండి అని. తీరా చూస్తే ఆ కవర్లో 4 లక్షలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి సాక్ష్యాలు ధైర్యం చెప్పగలమా? పలానా ఎమ్మెల్యే గారు పోతే ఆయన ముక్కుతా మూలుగుతా 20,000 మొఖాన్ని పడేసాడండి, అవి పట్టుకొచ్చి మేము తిరిగినందుకు మా ఖర్చులు ఉంటాయి కదండి, ఆ ఖర్చులు 10,000 నరికెత్తే 50,000 10,000 నరికెత్తే మళ్ళా ఇటోటి తిరిగాం కదండి. కొన్ని సంఘాలు ఉంటాయండి, చాలా విచిత్రం. మా ఏరియాలో కమిటీలు ఉంటాయి, చర్చి కమిటీలు. చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, ఒక్క బస్తా సిమెంట్ కావాలన్నా చర్చి కమిటీ మొత్తం కూర్చోవాలి మాట్లాడడానికి. వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి మళ్ళీ టీలు బిస్కెట్లు టిఫిన్లు పెడితే దగ్గర 1,000 ఖర్చు. సిమెంట్ కాస్త ఎంత అంటే రేటు 300. వీళ్ళు కింద ఎంత, వీళ్ళు కమిటీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడి 7,000 ఖర్చు పెట్టి అదేమో చర్చి ఖాతాలో రాస్తారు. మళ్ళీ బయలుదేరుతారు, అందరు పోవాలి, ఒక్కటి మిస్ అవ్వకూడదు, అందరు పోవాలి. ఆ ఒక్క సిమెంట్ కట్ట తేవడానికి 10,000 ఖర్చు పెట్టారండి వీళ్ళు. ఇక పెద్దలు మొత్తం కూర్చొని కమిటీ మొత్తం కూర్చొని చుట్టూ పిక్కోవడం, రే ఎక్కడ పోతాయి. భలే విచిత్రం. జాగ్రత్తనండి. దేవుని సేవ ఒక క్రమంలో నడిపించబడితే అది దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది. ఆమేన్. నేను అనేది ఏంటంటే సేవ మనుషుల నిర్ణయాల మీద జరిగేది కాదు. మన నిర్ణయాలను దైవ చిత్తంలో దాన్ని బలపరిచి
మన నిర్ణయం దైవచిత్రంలో దాన్ని బలపరిచి నడిపించగల దేవుడు. ఒక ఆలోచనతో నడవడం ద్వారా ఆ పరిచర్య, ఆ సంఘం విస్తరిస్తుంది, వర్ధిల్లుతుంది. ఈరోజు ఆ క్రమాన్ని గ్రహించి నడవని పరిస్థితులు అయిపోతున్నాయి. దేవుడు అడుగుతాడండి, నాకు ఇదిగో ఈ మందిరం బట్టి నాకు పెద్ద బాధ ఏం లేదు. 1 కోటి రూపాయలు చర్చి కట్టి అప్పులు తెచ్చి తిప్పలు పడి నొప్పులు తెచ్చుకొని గ్రాండ్గా చేయడానికి 2-3 లక్షలు ఖర్చు పెట్టి తిప్పలు పడి వాళ్ళ కాడిపోయాం వీళ్ళ కాడిపోయి ఇది పోయి తెచ్చి నాకు సంతోషం అండి. ఇదిగో నా మందిరాన్ని ఇట్ట ముట్టి నా విశ్వాసుల కష్టార్జితం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కష్టార్జితం ఉంది, అది నా ధైర్యం, సంతోషం చాలు. భవిష్యత్తులో దేవుని మందిరం ఉన్నతంగా కట్టాలనిపించిన నేను ప్రార్థన చేసేది ఒకటే, మనుషుల వైపు కాదు, నీ వైపు చూడాలి. నన్ను బలపరిచే దేవుడు నాతో ఉంటే అన్నీ సమకూర్చబడతాయి. దేవుడే గుప్పిలిపుతాడు. మనం గుప్పిలపడం మొదలు పెట్టడమే కాదు, విరివిగా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నీ కష్టార్జితం ఉందాడ, ఆశీర్వాదం. యేసన్న గారు సంఘానికి నేర్పిన క్రమం ఇదే. వాళ్ళు ఫారిన్ ఫండ్స్ కానీ ఏ ఫండింగ్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు మందిరాలు కట్టినా కూడా విశ్వాసుల కష్టార్జితమే ఉంటుందట. గమనించండి, మన కష్టార్జితం ఉన్న మందిర ఆవరణలో కూర్చుంటే మనకి నెమ్మది, ఆశీర్వాదం. ఆడెవడో గడితే ఆడు ఆశీర్వదించబడితే ఆశీర్వాదాలకి నువ్వు తలొగ్గి తిప్పలు పడే కంటే నీవే ఒక ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని పనిలో నీ వంతు కనబడాలి కదా, అది ఆశీర్వాదం కదా. మేము దేవుని దగ్గర రిపోర్ట్ అడుగుతాడు, పెన్నే ఓకే నీ లైఫ్ టైంలో 1 కోటి రూపాయలు చర్చి కట్టి ఎట్ట కట్టేవారు రారా ఒకసారి రిపోర్ట్ చెప్పురా నాన్న అన్నాడు. ఇక్కడ బాగానే గన్నాగా సాక్ష్యం గొప్ప చెప్తాం, 7 సైడ్స్ ఆడికి వెళ్ళాక నసుకుతాం. మరండి ఏ చెప్పరా రే దరిద్రుడు చెప్పు, నీ ఎవరు నాకు తెలిసిందిరా చెప్పు. అది కాదండి, అప్పుడు ఇట్లా లేట్ అవుతుందని, ఇబ్బంది అవుతుందని ఆడ అక్కడ నొక్కుతాడు దేవుడు. దానికి భయపడుతుంది నేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ రిపోర్ట్ నేను ధైర్యం చెప్పగలిగాను అనుకోండి, దేవుని దయ నా పట్ల ఉంటుంది. నీ గురించి కూడా నేను రిపోర్ట్ చెప్పాలా? మరండి చెప్తే చర్చికి రారేమోనని అలుగుతారానండి, చెప్పలేకపోయానండి. రే పక్క పెట్టండి రా, ఇంకోటి పిలవండి. ఇక లైన్గా తాట చేస్తుంటాడు ఆయన. జరిగేది ఆడదే, ఇది జోక్ కాదు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. కనుక దేవుని మీద ఆధారపడి చేయడం వల్ల ఘనత, మనం చెప్పే సాక్ష్యానికి విలువ ఉంటుంది. ఆ విలువైన సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి సాక్ష్యాలనే దేవుడు వదిలిపరుస్తాడు, పొందుపరుస్తాడు, భద్రపరుస్తాడు, తర్వాత తరాలకు అప్పగిస్తాడు. ఆమేన్. అటువంటి సాక్ష్యాలను దేవుడు భద్రపరుస్తాడు. అటువంటి సాక్ష్యాల్లో నీది నాది ఉంటే ఎంత గొప్ప అండి. మనం చచ్చిపోయిన తర్వాత కూడా అయినప్పటికీ వీళ్ళు మాట్లాడుతున్నారని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చచ్చిపోయినప్పటికి కూడా మన గురించి మాట్లాడుతూ ఉంటారు జనాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుని మీద ఆధారపడితే వస్తుంది. లోకాసు వార్త 5వ అధ్యాయం మీరు చూస్తే, లోకాసు వార్త 5వ అధ్యాయం 5-6 వచనం, సీమోను రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున కష్టపడ్డాం, మాకేమి దొరకలేదు, నీ మాట చొప్పున. అంటే అక్కడ నాకు అర్థమైన అనుభవం ఏంటంటే, దేవుని మాట చొప్పున మేము నడిస్తే మేము ఆశీర్వాదం చూడగలుగుతాం. దేవుని మాట చొప్పున మనం నడిస్తే అది ఆశీర్వాదం. వాళ్ళు చెప్పారయ్యా, వీళ్ళు చెప్పారయ్యా, వాళ్ళు చెప్పారు కాబట్టి అయ్యా, వీళ్ళు చెప్పారు కాబట్టి అంటే అట్టగే ఉంటుంది పరిస్థితి. ఆయన మాట చొప్పున దైవజనుడైన విశ్వాసైన దేవుని మాటను ఘనపరిచే స్థితి మనకు ఉంటే మన జీవితాన్ని తృప్తికరంగా మారుస్తాడు. ఆయన మాట మాకు ఆధారం. సేవలు ఏది నీకు ఆధారం? ఎట్టొచ్చేవాడికి ఎలా రాగలిగావు? ఆయన మాటే ఆధారం. ఆయన మాటే ఆధారం. దేవుని మాటను ఆధారం చేసుకుని సేవకుడున్నా, సంఘమున్నా,
దాని ఆశీర్వాద విస్తరణ వేరుగా ఉంటుంది. వల పెకిలిపోయేంత చేపలు పడ్డాయండి. రాత్రంతా కష్టపడ్డా కూడా ఒక్క చేప దొరకన అదే ఏరియాలో ఒక్క మాటకి విస్తారమైన చేపలు పట్టేవారు. అంటే దేవుని మాటకి మన ప్రయాసకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనం ప్రయత్నాలు చేస్తే శూన్యమే మిగులుద్ది. దేవుని మాట మీద ఆధారపడితే సమృద్ధి కనబడుద్ది. నీ కష్టానికి దేవుని మాటకున్న తేడాదే. మన కష్టపడితే శూన్యమే, ప్రయాసే, నిద్ర కాశారు, ఏమి దొరకలే. కానీ దేవుని మాట ప్రకారం నడిచేపాటికి విస్తారమైన చేపలు పట్టిన బైబిల్ చెప్తుంది. అందుకని మన కష్టానికి దేవుని మాటకు అంత తేడా ఉంది. అందుకని అంటాడు, నరుల కష్టం వల్ల అది ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదం. సామెతలు 10 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేపది ఎక్కువ కాదు, ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి ఉపయోగపడే విధానం ఏంటి? దేవుని మాట. దేవుని మాట ప్రకారం నడవడం, దేవుని మాట ప్రకారం చేయడం మనకు ఆశీర్వాదం. ఇంకో మాట చూపి ముగిస్తా చూడండి. రాజుల మొదటి పుస్తకం 19:21 త్వరగా. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రెల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఒకటి దైవ సేవకుడు వెంబడించాడు. ఎవరు వెంబడించాడు? దైవ సేవకుడు వెంబడించాడు. దేవుడు సేవకు పిలిస్తే ఒక నాయకుడిని నీకు పెడతాడు. ఎలీషాను సేవకు పిలిచాడు దేవుడు, గాల్లో వదిలేయలేదు, ఒక నాయకత్వాన్ని చూపించాడు. ఇప్పుడు ఆ నాయకత్వాన్ని వెంబడించాడు ఎలీషా. నాకు నాయకుడు ఎవరు లేరు, నేనే రాజు, నేనే మంత్రి అంటే నువ్వు పెద్ద కంత్రి, దేవుడికి స్తోత్రం కలుగును గాక, అంతమించి ఏం లేదు. దేవుడు పిలిచాడంటే, పిలుపుకు అప్పగించుకుంటే నీకు ఒక నాయకుడు దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ నాయకుడు వెంబడించాలి. దేవుడిని రక్షించాడు, పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను బిస్కెట్లు ఎత్తనం లేదుగా, విశ్రాంతి ఎత్తనన్నాడు. అందుకని వచ్చాం. ఇప్పుడు పిలిచిన ఆయన ఎవరి ద్వారా పిలిచాడో ఆ వ్యక్తిని నీకు మొదలుపెట్టాడు. ఆ వ్యక్తిని వెంబడించాల్సిన అవసరం నీకు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. డైరెక్ట్ నాకు దేవుడితోనే కనెక్షన్ అన్న డైలాగులు పనికిరావు. దేవునికి భక్తునికి మధ్యలో ఒక వ్యక్తిని పెట్టాడు. ఇది ఎవరు నియమించిన పద్ధతి? దేవుడు పెట్టిన పద్ధతి, మనుషులు కాదు. మనుషులైతే ఎప్పుడో పోయేది, ఇది ఎప్పుడో రూపమైపోయేది. కానీ దేవుడు పెట్టాడు కనుక ఎన్ని వ్యతిరేకతలు లేచినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆ క్రమాన్ని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు, అంతే. ఆమేన్. సంఖ్య 16 అధ్యాయమేగా, అహరోనేనా మేము చేయకూడదని లేచారు, దేవుడే కాపాడాడు ఆ క్రమాన్ని. దానికి కాపుదల ఎవరంటే దేవుడే. ఆయన చెప్పేది ఏంటండి? ఆయన ఒక్కడే చెప్తాడా? కొన్ని సంఘాల్లో మేము కూడా చెప్తాం, మాకు టైం ఇవ్వండి, మేము పదాలు కూర్చోలేదు ఏందే. నా అంతటి నేను తెచ్చుకున్న పద్ధతి అయితే అభ్యంతరాలు వస్తే కలిసిపోద్దాడ. కానీ దేవుడు పెట్టిన పద్ధతి అయితే అది అట్లాగే ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ క్రమం ఎలాగే ఉంది. కారణం ఏంటంటే దేవుడు నియమించాడు గనక. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని నియమానికి అప్పగించుకోవడం ఆశీర్వాదం. నాకు రోజుకి 24 గంటలు సరిపోవటం, 64 గంటలు పెంచుకో దమ్ముంటే పెంచుకో. నాకు రోజుకి 24 గంటలు సరిపోవట్లేదండి, 64 గంటలు కావాలి, పెంచుకో. నీ తెలివితేటలు పనికి వస్తాయా? నీకున్న సామాన్లు పని చేస్తాయా? రెంచీలు లూజ్ చేస్తావా? చంద్రుడు లూజ్ చేస్తావా? సందమామ లూజ్ చేస్తావా? సూర్యుడు లూజ్ చేస్తావా? 64 గంటలకి నువ్వు క్లోజ్ చేస్తాడు. ప్రకృతి నీకు వ్యతిరేకం అవుద్ది. మాడి మసే బూడిదవుతావు. రెంచీలు తెచ్చుకొని లూజ్ చేయడానికి ఇది బోల్ట్ కాదు. 24 గంటలు సరిపోవట్లేదు, 64 గంటలు తెచ్చుకొని లూజ్ చేస్తే 64 గంటలు రావడానికి దేవుడు పెట్టిన నియమం అంతే. దేవుడు పెట్టిన నియమం అంతే.
దాన్ని ఎవరు మార్చలేడు. అది క్రమం, సృష్టి క్రమం. ఇది సేవా క్రమం. ఇది మారిందనుకోండి అన్ని క్లాషెస్. చంద్రుడు తానంతట తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగకపోతే నేను తిరిగేది ఏంది, నేను రాత్రికి రాజుని, నువ్వు పగటికి రాజుని. నీ వెనకాల నేను తిరిగేది ఏందిరా బాంచెత్, నేను ఒక కింగ్ని, నువ్వు ఒక కింగ్. నేను ఎట్లాగే ఉంటానంటే మిగతా గుద్దుతాయి. చంద్రుడు మొక్కలైపోయి ఎడిపోతాడో తెలియదు. అవన్నీ రాళ్ళు మన ఎత్తుకుని పడతాయి, మనం పోతాం. దేవుడు అందుకు ఒక క్రమం పెట్టాడు, సృష్టి క్రమం, గ్యాలక్సీ, పాలపొంత. దీన్ని పెట్టింది మనుషులు కాదు, దేవుడు. దేవుడికి స్తోత్రం. సేవకుని వెంబడించాడు. రెండోదిగా మీరు చూస్తే అదే వచనంలో ఉపచారం చేశాడు, పరిచర్య చేశాడు. 19 సంవత్సరాలు షాపాతు కుమారుడు ఎలీషా ఏలియా చేతి మీద నీళ్ళు పోస్తా ఉన్నాడు. తన నమ్మకత్వం చూసిన దేవుడు ఏలియా తర్వాత ఎలీషాకి ఆ స్థితినిచ్చి, ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 13 అద్భుతాలు జరిగినాయి. ఏలియా కంటే గొప్ప పరిచర్య ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు. మనం నమ్మకంగా ఉంటే, మనం ఆనుకొని దేవుని ప్రకారం నడిస్తే మన జీవితాల్ని కొన్ని తరాలకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు.